సంగఛధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఎప్పుడో ఒక 8 ఏళ్ల క్రితం అనుకుంటా డాక్టర్ గారు రామాయణ కల్పవృక్షం మీద ధర్మంచరలో ప్రసంగం చేశారు. అందులో చెప్తూ కల్పవృక్షానికి ఎవరైనా మంచి వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వెతికితే మళ్ళీ విశ్వనాథ వారే కల్పవృక్షానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన గ్రంథానికి ఆయనే వ్యాఖ్యానం అయితే బాలకాండ వరకే దొరికింది, అది తర్వాత విషయానికి దొరకలేదు అంటూ ఒక చాలా అందమైన విషయాన్ని చెప్పారు. అది ఇందాక ఏదో నోట్స్ చూస్తుంటే కనిపించింది. అయితే ఇవాళ మనం ఎన్ని రామాయణాలలోంచి ఎన్నెన్ని పద్యాలు ఎన్నెన్ని విశేషాలు వింటూ మనం ముందుకు సాగుతున్నామో చూస్తే ఎంత అందమైనటువంటి ప్రయాణం ఇది. ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే బహుశా ఈ జన్మకి సరిపోయేంత సామగ్రి అక్కడ ఉంది మనం ఆస్వాదించడానికి, ఒక్కొక్క పద్యమే చూసుకుంటూ వెనకాలకు వెళ్తుంటే. కాబట్టి ఇంత అందంగా సాగుతున్న ఈ ప్రయాణానికి కర్తలైనటువంటి వారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं वसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. అందరికీ నమస్కారం. మళ్ళీ మనం పడుతూ లేస్తూ ముందుకు వెళుతున్నాం. మంచి మధ్యలో చిన్న చిన్న నాగాలు ఉన్నప్పటికీ అష్టాశీతితమ సర్గ దాకా వచ్చేసాం. యుద్ధకాండలో సుమారు 128 సర్గల్లో మనం 88వ సర్గలో ఉన్నాం. ఈ 88వ సర్గ మొత్తం కూడా లక్ష్మణుడు ఇంద్రజిత్తు కూడా వారిద్దరికి జరుగుతున్నటువంటి యుద్ధ వర్ణనే. ఇక్కడ విభీషణుడికి ఇంద్రజిత్తుకి మధ్య కూడా చిన్న వాగ్యుద్ధం జరిగింది. గట్టిగానే తిట్టాడు విభీషణుడు ఇంద్రజిత్తుని. ఇంద్రజిత్తు కూడా గట్టిగానే దుర్భాషలాడాడు తన పెనతండ్రి అయినటువంటి విభీషణుడిని. నువ్వు కదా చూపించావు నా యొక్క ఉనికిని, ఈ హోమం చేయడానికి నేను సిద్ధపడుతూ ఉంటే నికుంభుల దగ్గరికి వీళ్ళని తీసుకొచ్చింది నువ్వు కదా, లేకపోతే వాళ్ళకి తెలిసేది కాదు, ఇంత ద్రోహం చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పి, నీరాటి వాడిని కదా అసలు చిన్నాన్నని పిలవాలి, చిన్నానంటే నువ్వు కదా చిన్నాన్న సృష్టిలో అని చెప్పి దుర్భాషలు ఆడాడు ఇంద్రజిత్తు కూడా విభీషణుడిని. మొత్తానికి మంచి అందమైనటువంటి హోమాన్ని ఆపేసి అందమైనటువంటి బంగారు రథానికి వచ్చేసాడు ఇంద్రజిత్తు యుద్ధం చేయడం కోసం. లక్ష్మణ స్వామి నేల మీద నిలబడి ఉన్నారు. వెంటనే తన ముగ్గురు మీద కూర్చోమని చెప్పి ఆంజనేయ స్వామి ఆయన కూర్చోబెట్టుకున్నారు. హనుమత్ పృష్ఠమారూఢం ఉదయస్థర విప్రభం. హనుమత్ పృష్ఠాన్ని ఎక్కినటువంటి లక్ష్మణ స్వామి ఉదయించేటువంటి సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. మొత్తానికి విభీషణుడు లక్ష్మణ స్వామి చెప్పారు,
వీడు గనక ఇప్పుడు నువ్వు సరిగ్గా యుద్ధం చేసి వీడిని ఆపినట్లయితే మనం గెలుపు దాదాపుగా నిశ్చయం అయిపోయినట్లే. ఇతడు హోమాన్ని పూర్తి చేయలేదు కాబట్టి మరణించేటువంటి అవకాశం చాలా ఎక్కువున్నది. హోమం పూర్తి చేసుంటే ఆహ్, గెలిచే మనం గెలవడం కష్టమైపోయేది అని విభీషణుడు చెప్పాడు. సరే మొత్తానికి చాలానే సొంత డబ్బా కొట్టుకున్నాడు ఇంద్రజిత్తు. తాను ఇంతటి వాడిని, అంతటి వాడినని. ఇదివరకు మిమ్మల్ని ఇద్దరిని నేను ఒకసారి నాగపాశాలతో బంధించానది గుర్తులేదా? లేదా నీకు మతిస్థిమితం వచ్చి నీ మ మ జ్ఞాపక శక్తి అంతా పోయిందా? ఆహ్, అని చెప్పి మళ్ళీ అది గుర్తు చేశాడు. సరే నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడడం కాదయ్యా! యుద్ధం చేసి నువ్వు చూపించిన ఈ యొక్క గొప్పదనం ఏముందో అని చెప్పి లక్ష్మణస్వామి కూడా యుద్ధంలోకి దిగారు. ఒకరినొకరు బాణాలతోటి కొట్టుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా దీర్ఘంగా, దట్టంగా ఊపిరి పీలుస్తూ ఉన్నారు. ఇద్దరి శరీరాల నుంచి కూడా రక్తధారలు కారుతూ ఉన్నాయి. ఎంతకాలం పోరాడారు ఇలా ఇద్దరు అంటే, సుదీర్ఘకాలం తౌ వీరౌ అన్యోన్యం నిశితైశ్చరైః తతక్షతుః మహాత్మానౌ రణకర్మ విశారదౌ. రణకర్మ విశారదులైనటువంటి, రణకర్మలో నేర్పరితనమైనటువంటి, సరైనటువంటి శిక్షణ పొందినటువంటి వారిద్దరూ కూడా అన్యోన్యం నిశితైః శరైః తతక్షతుః ఒకరినొకరు తతక్షతు. తతక్షతు అంటే చిత్రీ పట్టే దాంతోటి చెక్కేసినట్టు చెక్కేయడం. దాన్ని తతక్షతు అనేటువంటి మాటకి అర్థం. ఒకరినొకరు చెక్కేసుకున్నారు. అంటే ఒకరి ఒకరు గాయాలు కలిగించుకున్నారు. అన్యోన్యం నిశితైః శరైః అని చెప్పి మనకి వాల్మీకి మహర్షి ఒక అందమైనటువంటి తతక్షతు అనేటువంటి మాట వాడారు. వారిద్దరూ ఒకరికొకరు ఏ రకంగా హింసించుకున్నారు అనేటువంటి, శరీరాన్ని ఎలా గాయపరుచుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం 61 శ్లోకాలు. 88వ సర్గలో మనం వెళ్ళాం. ఇప్పుడు మనం 62వ శ్లోకం నుంచి 88వ సర్గలో మనం ముందుకు వెళ్ళవలసి ఉంది. బభూవతుశ్చాత్మజయే యత్తౌ భీమ పరాక్రమౌ తౌ శరౌఖైః తథా కీర్ణౌ నికృత్త కవచధ్వజౌ సృజంతౌ రుధిరం చోష్ణం జలం ప్రస్రవణావివ. వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారు అంటే భీమ పరాక్రమౌ, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు ఇద్దరు కూడా. లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధం వర్ణించినంతగా రామరావణ యుద్ధం కూడా వర్ణించలేదేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఎంత సమవుజ్జీలైనటువంటి వీరులో వాళ్ళిద్దరూ మనం చూడాలి. లక్ష్మణస్వామి నారాయణంశ సంభూతుడిగా పరాక్రమవంతుడైతే మహాతపస్సులతోటి ఇంద్రాది దేవతలు ఓడించి బ్రహ్మ యొక్క వరములు సంపాదించినటువంటి వాడు ఇంద్రజిత్తు. కాబట్టి అతడి పరాక్రమాన్ని ఏమి మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆ రకంగా వారిద్దరూ కూడా అన్యోన్యము భీమ పరాక్రమం అయినటువంటి, ఒకరికొకరు సమబుజ్జీలైనటువంటి వాళ్ళు ఎత్తవు ఎత్తవు అంటే ప్రయత్నానికి సిద్ధపడ్డారు, ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఎలాగైనా సరే అవతల వారిని గెలవాలి అనేటువంటి జయించాలి అనేటువంటి ప్రయత్నంతో ఉన్నటువంటి వాళ్ళు. ఆత్మజయేయత్తౌ అవతల వాడిని నేను గెలవాలి, తన యొక్క గెలుపు కోసం ఇద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళిద్దరు కూడా తౌ శరౌఖైః తదా కీర్ణౌ, శరౌఖైః బాణముల యొక్క సమూహముల చేత వాళ్ళిద్దరూ కూడా ఆకీర్ణౌ చిమ్మబడ్డారు. అంటే అనేక బాణాలు గుచ్చుకుపోయే శరీరం అంతా కూడా. నికృత్త కవచధ్వజౌ ఇద్దరి యొక్క కవచములు కూడా నేల మీద పడ్డాయి. ధ్వజము కూడా ఇద్దరివి విరిగిపోయాయి అని అర్థం వస్తుంది దీనిలో. కానీ లక్ష్మణస్వామికి ధ్వజం అంటూ ఏం లేదు. ఆయన హనుమద్ రథం మీద ఎక్కి ఉన్నారు. దానికి వేరే ధ్వజం అంటూ ఏముండదు. మొత్తానికి హనుమత్ స్వామిని గాయపరిచాడు వాడు. ఇద్దరి యొక్క కవచములు కూడా బద్దలయ్యాయి అనేటువంటి అర్థంతో వచ్చేటువంటి నికృత్త కవచధ్వజౌ సృజంతౌ రుధిరం చోష్ణం. వేడి అయినటువంటి రక్తము సలసల జలజలా కారిపోతూ ఉన్నది ఈ శరీరంలోంచి. ఎలాగా అంటే జలం ప్రస్రవణావివ, ప్రస్రవణ పర్వతం మీద అనేకమైనటువంటి సెలయేరుల్లోంచి నీరు ఎలా కారిపోతుందో, ఎంత వేగంగా నీరు కిందకి జారిపోతూ ఉంటుందో ఆ రకంగా
వాళ్ళిద్దరి శరీరాల నుంచి కూడా రక్తధారలు కారుతూ ఉన్నాయి. అది వర్ణిస్తూ ఉన్నారు మహర్షి మనకి. శరవర్షం తతో ఘోరం ముంచతో భీమ నిస్వనం సాసారయోరివాకాశే నిలయోః కాలమేఘయోః తయోరథ మహాన్ కాలో వ్యతీయాత్యుద్ధమానయోః నచ తౌ యుద్ధ వైముఖ్యం శ్రమం చాపి ఉపజగ్మతుః. ఇంత యుద్ధం చేస్తున్నా ఇద్దరికి కూడా అలసట లేదు. ఒక్కళ్ళు కూడా అలసిపోయి కాస్త తగ్గుతారేమో అనుకునేటువంటి అవకాశం లేదు. ఇద్దరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరికిలోని ఎవరు కూడా ఇంకా అలసిపోవడం జరగలేదు. శరవర్షం తతో ఘోరం ముంచతోః భీమ నిస్వనం. భయంకరమైనటువంటి జయజయధ్వానాలు చేస్తూ, అరుపులు చేస్తూ, శత్రువు గుండెలు కంపించేలాగా యుద్ధ నాదం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఘోరమైనటువంటి బాణవర్షాన్ని ఒకరి మీద ఒకరు కురిపిస్తూ ఆకాశే సాసారయోః నీలయోః కాలమేఘయోరివ. బాగా దట్టమైనటువంటి వాన కురిసేటువంటి నల్లని మేఘాలు రెండు ఒకదాన్ని ఒకటి ఢీకొంటే గాలివాటు వల్ల తోసుకుని వచ్చేసి రెండు మేఘాలు ఆకాశంలో ఒకదాని గుద్దుకుని రెండు ఏకమైపోతే ఎలా ఉంటుందో అలాగా నల్లని కాలమేఘముల వలె వారిద్దరూ కూడా ఉన్నారు. అలా యుద్ధం చేస్తూ ఉన్నారు. తయోః అధ మహాన్ కాలః వ్యతీయాత్. అలా చాలా సమయం గడిచిపోయింది. ఎప్పటికీ కూడా యుద్ధం అవ్వటం లేదు. ఒకరినొకరు హింసించుకుంటూనే ఉన్నారు. తౌ యుద్ధ వైముఖ్యం శ్రమం చాపి న ఉపజగ్ముతుః. ఇక చాలే ఎంతసేపు చేస్తాం యుద్ధం అనేటువంటిది ఇద్దరు ఎవరికి అనిపించడం లేదు. అబ్బా అలసిపోయిన కాసేపు విశ్రాంతి తీసుకుని పక్కకి వెళ్తే బాగుండు అని ఇద్దరికీ అనిపించడం లేదు. ఏ ఒక్కరికి అనిపించినా రెండో వాళ్ళకి గెలిచేస్తారు. కాబట్టి యుద్ధ వైముఖ్యం గాని యుద్ధం వల్ల వచ్చేటువంటి శ్రమ గాని ఇద్దరికీ కలగలేదు. అస్త్రాణి అస్త్రవిదాం శ్రేష్టౌ దర్శయంతో పునః పునః శరానుచ్చావచాకారాన్ అంతరిక్షే బబంధతు. వాళ్ళు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒకరు వేసినటువంటి అస్త్రానికి ప్రతి అస్త్రంతో రెండో ఆయన వేస్తూ ఉన్నారు. కేవలం బాణములు వేయడమే కాదు, అస్త్రములు కూడా వేసుకుంటూ ఉన్నారు. ఒక ఆయన వారుణాస్త్రం వేస్తే ఇంకో ఆయన ఆగ్నేయాస్త్రం వేస్తాడు. ఆ ఆగ్నేయాస్త్రానికి ఉన్నటువంటి అగ్నిని ఈ వారుణాస్త్రం కాస్త ఆర్పేస్తుంది. ఇవి మనకి చలనచిత్రాల్లో చిన్నప్పుడు చాలా చక్కగా చూపించేవారు. ఆ రకంగా ఇక్కడ అస్త్రాణి అస్త్ర విధాం శ్రేష్టౌ దర్శయంతౌ పునః పునః. ఒకరి అస్త్ర విద్యని ఒకరికి చూపించుకుంటున్నారా అన్నట్లుగా ఒకరు వేసినటువంటి అస్త్రానికి ప్రతిగా మరో అస్త్రం వేస్తూ ఆకాశంలో అంతరిక్షంలో వెళ్ళి ఆ అస్త్రాలు రెండు కూడా ఢీకుంటున్నాయి ఒకదానితో ఒకటి. అవి రెండు కూడా నేల రాలుతున్నాయి. గెలుపు ఓటములు ఫలానా వారు గెలిచారు, ఫలానా వారు ఓడిపోయారని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. వ్యపేత దోషమస్యంతౌ లఘు చిత్రం చ సుష్టు చ ఉభౌ తుములం ఘోరం చక్రతుః నర రాక్షసౌ. నరుడొకాయన రాక్షసుడొకాయన వాళ్ళిద్దరు ఉభౌతు తుములం ఘోరం యుద్ధం చక్రతుః. బాగా దట్టమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. వ్యపేత దోషం. ఎవరిలోనూ కూడా ఇతనికి యుద్ధం చేయడం రాదు, ఇతడు ఈ అస్త్రం తప్పుగా వేశాడు, ఈ బాణం గురి తప్పేలా వేశాడు అని చెప్పడానికి లేకుండా ఉన్నది. ఇద్దరిలో ఎవరిలో కూడా దోషం కనపడటం లేదు. ఇద్దరు కూడా చాలా నిశితంగా చక్కగా యుద్ధం చేస్తూ ఉన్నారు. లక్ష్యాన్ని తాకేలాగే వేస్తూ ఉన్నారు. వ్యపేత దోషం. దోషం లేని వారే యుద్ధం చేస్తూ ఉన్నారు. లఘు చిత్రం సుష్టు అస్యంతౌ. వాళ్ళు చాలా చులాగ్గా వేసేస్తున్నారు బాణాలు. లఘు అంటే తేలికగా, చులాగ్గా, చురుకుగా. చిత్రంచా చిత్ర విచిత్రమైనటువంటి రీతుల్లో ఆ బాణాలు సుష్టు చాలా బాగుగా 3 రకాలు 3 విశేషణాలు వేశారు. సుష్టు, లఘు, చిత్రం. ఆ రకంగా ఒకరి మీదకొకరు బాణాలు అస్యంతౌ చిమ్ముతున్నారు. ఒకదాని తర్వాత ఆగకుండా బాణాలు వచ్చి దిగిపోతూ ఉన్నాయి. లక్ష్మణుడు వేసిన ఇంద్రజిత్తు శరీరంలో, ఇంద్రజిత్తు వేసినవి లక్ష్మణ స్వామి యొక్క శరీరంలో. తయో పృథక్ పృథక్ భీమః శుశ్రువే తుములస్వనః సకంపం జనయామాస నిర్ఘాత ఇవ దారుణః.
ఎంత గట్టిగా బొబ్బలు పెడుతూ ఉన్నారంటే ఇద్దరు ఆ యుద్ధంలో గట్టిగా అరవడం అనేది, యుద్ధంలో శత్రువు యొక్క గుండెలు జారిపోయేలా అరవాలి, ఒక కేక పెట్టాలి. అది యుద్ధ నీతిలో ఒక భాగం. అలాగే వాళ్ళిద్దరూ పృథక్ పృథక్ వేరువేరుగా వాళ్ళు చేసేటువంటి ఆ సింహనాదాలు ఏవైతే ఉన్నాయో అవి విన్న వాళ్ళ గుండెలు జారిపోతూ ఉన్నాయి. కంపం జనయామాస, ఆ శబ్దం విన్న వాళ్ళందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. అచ్చబాబు, ఇంత పెద్ద దారుణమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది అని చెప్పి, నిర్ఘాత ఇవ దారుణ, పెద్ద పిడుగు పడితే, పెద్ద ఉరువు ఉరిగితే ఆకాశంలో ఎలా గుండెలు జారిపోతాయో, ఎలా కంగారు పడిపోతామో, ఎలాగా ఆ గుండె దిటవు లేని వాళ్ళ కాళ్ళు ఉడికిపోతాయో, ఆ రకంగా ఉండేలాగా వాళ్ళిద్దరూ గట్టిగా ధ్వని చేస్తూ ఉన్నారు. తయోః సభ్రాజతే శబ్దః తథా సమరయత్తయోః సుఘోరయోర్నిస్వనతః గగనే మేఘయోరివ. వాళ్ళ ఇద్దరి యొక్క సమరయత్తయోః, యుద్ధానికి ప్రయత్నానికి సిద్ధంగా ఉన్నటువంటి, యుద్ధం చేయడానికి ఉరుకుతూ ఉన్నటువంటి వారిద్దరి యొక్క సహా శబ్ద, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ జై జై ధ్వానాలు, ఆ సింహధ్వనులు ఎలా ఉన్నాయంటే, గగనే నిస్వనతో సుఘోరయో మేఘయో ఇవ, ఆకాశంలో పెద్ద ధ్వని చేస్తూ పిడుగులు కురిపిస్తూ ఉన్నటువంటి రెండు ఘోరమైనటువంటి మేఘముల వలె ఉన్నదేట అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా. సువర్ణ పుంఖై నారాచై బలవంతౌ కృతవ్రణౌ, ఇద్దరికి దెబ్బలు తగిలాయి, వ్రణములు అయ్యాయి శరీరం అంతా. వ్రణము అనేటువంటి మాటకి చర్మము ఎక్కడైనా సరే గాయపడితే దాన్ని వ్రణము అంటారు. అది సువర్ణ పుంఖై నారాచై, బంగారుపు ములుకులు కలిగినటువంటి, మిక్కిలి వేగంగా వెళ్ళేటువంటి, మిక్కిలి వాడి అయినటువంటి బాణాలు గుచ్చుకోవడం వల్ల కృతవ్రణవు, ఇద్దరు కూడా అన్ని ద్వివచనాలు ఇవన్నీ. కృతవ్రణవు, ఇద్దరు కూడా కృతవ్రణులు అయ్యారు, బాగా దెబ్బలు తగిలారు. ప్రశుశ్రువాతే రుధిరం కీర్తిమంతౌ జయే ధృతౌ, కీర్తిమంతౌ, గొప్ప కీర్తి కలిగినటువంటి వాళ్ళిద్దరు. లక్ష్మణ స్వామికి గొప్ప కీర్తి ఉన్నది, ఇంద్రజిత్తుకు కూడా గొప్ప కీర్తి ఉన్నది ఇదివరకు చేసిన యుద్ధాలను బట్టి. కాబట్టి ఆ కీర్తి కలిగినటువంటి వారిద్దరూ జయే ధృతౌ, నేను గెలుస్తాను అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. నేను ఓడిపోతానేమో అని అనిపించిందా, ఓడిపోయినట్టే. యుద్ధంలో ఎప్పుడు కూడా అది రాకూడదు. ఓడిపోతానేమో అనేటువంటి అవిశ్వాసం వచ్చిందా, ఓడిపోతుంది, 100% ఓడిపోవడం. కాబట్టి ఇద్దరూ కూడా అది రానివ్వటం లేదు. జయే ధృతౌ, జయిస్తాను అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలవారై, ఆ కీర్తిమంతులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా సువర్ణ పుంఖములైనటువంటి ఆ బాణములతోటి చేయబడిన గాయములు కలవారయ్యారు, ఒకరికొకరు గాయములు చేసుకున్నారు. బలవంతౌ, వారిద్దరు మహాబలవంతులై, రుధిరం ప్రశుశ్రువాతే, రక్తం స్రవిస్తూ ఉన్నారు, రక్తసిక్తమైపోయి ఉన్నటువంటి దేహాలు కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. తే గాత్రయోః నిపతితా రుక్మపుంఖాః శరాః యుధి అశ్రుదిగ్ధాః వినిష్పేతుః వివిశుః ధరణీతలం. ఎంత వేగంగా వేస్తున్నారంటే ఒకళ్ళ మీద ఒకటి బాణాలు. ఆ బాణం అతగాడి శరీరంలోకి దిగిపోయి అట్నుంచి బయటికి వెళ్ళిపోయి నేలలోకి దిగిపోతూ ఉన్నదట, రక్తసిక్తమైనటువంటి బాణం. అంటే గాత్రయోః నిపతితాః రుక్మపుంఖాః శరాః, ఈ బంగారపు ములుకులు కలిగినటువంటి బాణములు మిక్కిలి వేగంగా వచ్చి యుద్ధంలో అశ్రుదిగ్ధాః, రక్తము చేత తడిసినవై, వినిష్పేతుః ధరణీధరం వివిశుః ధరణీతలం వివిశుః, ఆ శరీరం నుంచి నేల మీద పడి శరీరంలోంచి బయటకు వచ్చి ఆ నేలలోకి దిగిపోతూ ఉన్నాయి, ఆ భూమిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, అంత వేగంగా వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. అన్యే సునిశితైః శస్త్రైః ఆకాశే సంజఘట్టిరే బభంజుః చిచ్ఛిదుశ్చైవ తయోర్బాణాః సహస్రతః. కొన్ని బాణాలు ఒకరికొకరు తగలడానికి వేయటం లేదు, వారి యొక్క శక్తిని చూపించుకోవడం వేస్తూ ఉన్నారు, ఆకాశంలోకి వేస్తూ ఉన్నారు. అలా వేసినటువంటి బాణాలు ఆకాశాన్ని చిల్లులు పెడుతున్నాయా అన్నట్లుగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సునిశితైః శస్త్రైః ఆకాశే సంజఘట్టిరే, ఆకాశాన్ని ఢీకుంటూ ఉన్నాయా అన్నట్లుగా ఆకాశ మార్గంలోకి వెళ్తున్నాయి కొన్ని బాణాలు. ఎన్ని
సహస్రశః వేల కొద్దీ బాణాలు. మనం చూస్తాం 180 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేశారు అంటే ఆకాశం అంతా ఎలా ఉందో మనకి కనపడుతూ ఉంటుంది. నిన్న మొన్నట్లో జరిగినటువంటి యుద్ధంలో. అలాగా ఈ లక్ష్మణ స్వామి, ఇంద్రజిత్తు వేసుకున్నటువంటి బాణాలు ఆకాశంలోకి వెళ్తూ ఉన్నాయి. ఆకాశాన్ని ఢీకొడుతూ ఉన్నాయి. వేల కొద్దీ బాణాలు ఒకదాన్నొకటి చిచ్ఛేదువు. ఐరన్ డోమ్ అంటారు. అట్నుంచి వస్తున్నటువంటి ప్రయోగించబడినటువంటి అస్త్రం వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 16 నిమిషాల సమయం ఉంటుంది. ఆ 16 నిమిషాల సమయంలో ఇక్కడి నుంచి ఇంకొకటి ప్రయోగించి ఆకాశంలోనే దాన్ని ఢీకొని తమ భూమి తలం మీద పడకుండా ఆపేటువంటి విద్య ఒకటి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆనాడే మనకి రామలక్ష్మణుల కాలం నాడే యుద్ధంలో ఒకరు వేసినటువంటి బాణాన్ని చూసి అది ఎటు వెళ్తుందో, ఏ ఏ రీతిగా వెళుతోందో, ఎంత వేగంతో వెళుతోందో చూసి దాన్ని తగిలేలాగా వాళ్ళకి బాణం వేసి అది మనకి తగలకుండా కిందకి పడకుండా దారిలోనే దాన్ని చిచ్ఛేదుః చైవ దాన్ని బద్దలు కొట్టేసేటువంటి ముక్కలు ముక్కలుగా విరిచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స బభూవరణే ఘోరః తయోః బాణమయశ్చయః అగ్నిభ్యామివ దీప్తాభ్యాం సత్రే కుశమయశ్చయః. ఆ యుద్ధంలో వాళ్ళు చేసేటువంటి ఘోరమైనటువంటి బాణమయమైనటువంటి చయః బాణముల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో ఆ అసంఖ్యాకమైనటువంటి ఆ బాణముల యొక్క సముదాయం ఏదైతే ఉందో అది సత్రే దీప్తాభ్యాం అగ్నిభ్యాం కుశమయః చయః ఇవ బభూవ. సత్రయాగంలో యజ్ఞం చేసేటప్పుడు అనేకమైనటువంటి సమిధులు వేసేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కుశలు, దర్భలు అవన్నిటితో పాటు మండుతూ ఉన్నప్పుడు ఎలాగైతే ఒకేసారి రకరకాలైనటువంటి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయో ఆ రకంగా మండుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అగ్నిహోత్రములు ఒకే చోట ఉన్నట్లుగా ఆ బాణాలు ఒకదాన్నొకటి ఢీకొని ఆ రకంగా జరుగుతూ ఉన్నది యుద్ధం. తయోః కృతవ్రణౌ దేహౌ సుశుభాతే మహాత్మనోః సుపుష్పావివ నిష్పత్రౌ వనే కింసుక శాల్మలి. కింసుక వృక్షం చాలాసార్లు అనుకున్నాం. వాల్మీకి మహర్షికి చాలా ఇష్టమైనటువంటి ప్రయోగాల్లో ఇదొకటి. సుపుష్పావివ కింసుకౌ. కింసుక వృక్షం అనేది బాగా ఎర్రని పూలు పూసేటువంటి వృక్షం. బాగా ఒక కాలం వచ్చినప్పుడు దానికి వృక్షం అంతా కూడా ఎర్రగా అయిపోతుంది. అన్ని పూలు ఉంటాయి దానిట. అసలు ఆకు అనేది కనపడినంత ఎక్కువ పూలు ఉంటాయి. సుపుష్పావివ కింసుకౌ. బాగా ఎర్రని పూలతో నిండిపోయినటువంటి కింసుక శాల్మలి వృక్షములులా అన్నట్లుగా ఉన్నారట. కృతవర్ణవు శరీరం అంతా కూడా గాయాలై రక్తసిక్తమైపోయి రక్తాలు కారుతున్నటువంటి వాళ్ళిద్దరూ నిలబడినటువంటి 2 కింసుక వృక్షముల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. కింసుక వృక్షానికి తెలుగు బహుశా మోదుగ చెట్టు, శాల్మలి అంటే బూరుగ చెట్టు. బూరుగ చెట్టుకి ఎర్రగా ఉండవు పుష్పాలు, కానీ కాయలు కొంచెం అన్ని పూసినప్పుడు ఎర్రగా ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి కింసుక శాల్మలి అని ఒక దివచనం వాడారు. కింసుక వృక్షము శాల్మలి వృక్షముల వలె ప్రకాశిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అంటే మోదుగ చెట్టులాగా, బూరుగ చెట్టులాగా బాగా పుష్పించి ఏమీ ఆకులు లేనటువంటి ఆ చెట్టులాగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్రతుః తుములం ఘోరం సన్నిపాతం ముహుర్ముహుః ఇంద్రజిల్లక్ష్మణశ్చైవ పరస్పర జయైషిణౌ. జయైషి అనేటువంటి మాటకి జయమే శీలముగా కలవాడు అని అర్థం. జయశీలి అని అర్థం. అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా జయించే వస్తాడు వాడు. ఓడిపోయి వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు. రామచంద్రమూర్తికి ఉన్నటువంటి అనేక గొప్ప లక్షణాల్లో అదో లక్షణం. నాభిజిత్య నివర్తతే అనేటువంటి మాట వాడతారు మహర్షి. యుద్ధానికి వెళ్ళారంటే గెలవకుండా వెనక్కి రావడం అనేది లేదయ్యా ఆయన జీవితంలో. అది మహర్షి చెప్పినటువంటి మాట. అంటే జయేషి, జయమే శీలముగా కలవాడు. కాబట్టి వాడిద్దరూ కూడా పరస్పర జయైషిణౌ, ఒకరినొకరు జయించాలి అనేటువంటి గట్టి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళై ఇంద్రజిత్ లక్ష్మణశ్చైవ, లక్ష్మణ ఇంద్రజిత్ ఇద్దరు కూడా చక్రతుః తుములం ఘోరం సన్నిపాతం
సన్నిపాతం అనే మాటకి యుద్ధం అని అర్థం. గొప్ప యుద్ధాన్ని చక్రతు చేశారు వాళ్ళిద్దరూ కూడా. తుములం ఘోరం సన్నిపాతం చక్రతు, దట్టమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాకులమైనటువంటి యుద్ధాన్ని వాళ్ళిద్దరూ చేశారు. లక్ష్మణో రావణిం యుద్ధే రావణిశ్చాపి లక్ష్మణం అన్యోన్యం తౌ అభిఘ్నంతౌ నశ్రమం ప్రతిపద్యతాం. మనసు ఇంకా తృప్తి కలగటం లేదు వాల్మీకి మహర్షి చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నారే. ఒకరినొకరు లక్ష్మణుడు రావణి అనేటువంటి ఇంద్రజిత్తుని, రావణిశ్చాపి లక్ష్మణం ఇంద్రజిత్తు లక్ష్మణ స్వామిని, అన్యోన్యం అభిఘ్నంతౌ తౌ ఒకరినొకరు గాయపరుచుకుంటూ, ఒకరినొకరు దెబ్బలు కొట్టుకుంటూ, శ్రమం ప్రతిపద్యతాం ఇద్దరు కూడా శ్రమని పొందటం లేదు, యుద్ధం జరుగుతూనే ఉన్నది. బాణజాలైః శరీరస్థైః అవగాఢైః తరస్వినౌ సుసుభాతే మహావీర్యౌ ప్రరూఢావివ పర్వతౌ. బాణజాలైః శరీరస్థైః శరీరంలో లోతుగా దిగిపోయినటువంటి ఆ బాణముల యొక్క సమూహముల చేత, అవగాఢైః అవి బాగా లోతుగా దిగిపోయినటువంటి బాణములు, శరీరంలో లోతుగా దిగిపోయినటువంటి ఆ బాణములకి, తరస్వినౌ మహావీర్యౌ తరస్వినౌ మిక్కిలి వేగవంతులైనటువంటి వాళ్ళు, చురుకుగా కదులుతున్నటువంటి వాళ్ళు, యుద్ధంలో ఏమాత్రం అలసట లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, చాలా చులాగ్గా బాణాలు వేసేటువంటి నేర్పు కలిగినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఈ శరీరంలో దిగిపోయినటువంటి బాణాల వల్ల ఎలా కనపడుతున్నారంటే, ప్రరూఢౌ పర్వతౌ ఇవ సుసుభాతే బాగా మొక్కలు మొలిచినటువంటి పర్వతముల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. అంటే అనేకమైనటువంటి రకరకాల పర్వతం మీద అనేకమైనటువంటి ధాతువులు ఉంటాయి. అందులో కొన్ని ఎర్రని ధాతువులు ఉంటాయి. ఈ మొక్కలతోటి ఎర్రని ధాతువులతోటి కూడినటువంటి పర్వతం ఒకటి ఎలా ఉంటుంది అంటే, గాయపడి రక్తాన్ని స్రవిస్తూ ఉండి బాణాలు ఎన్ని దిగిపోయాయి అంటే శరీరం మీద ఒక చెట్టులా ఉందట. పర్వతం మీద దిగినటువంటి చెట్టులాగా శరీరం మీద అన్ని వందల బాణాలు దిగిపోయాయి ఆయనకి ఈయనకి కూడా. అలాగా నడుస్తున్నటువంటి వాళ్ళు, కదులుతున్నటువంటి వాళ్ళు బాగా చెట్లతో నిండినటువంటి 2 పర్వతాలు కదులుతున్నట్లుగా కనపడుతూ ఉన్నారు. తతో రుధిరసిక్తాని సంవృతాని శరైర్భృశం బభ్రాజు సర్వగాత్రాణి జ్వలంత ఇవ పావకాః. మొత్తం రక్తధారాలతో తడిసిపోయినటువంటి శరీరాలుండి, శరీరం అంతా కూడా కనపడకుండా అంతా బాణాలు గుచ్చుకుపోయినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, 2 మండుచున్నటువంటి అగ్నిహోత్రాల్లా ప్రకాశిస్తూ ఉన్నారు. పావకాః భృశం బభ్రాజు పావకాః ఇవ 2 మండుచున్నటువంటి జ్వలంతః పావకాః ఇవ మండుచున్నటువంటి అగ్నిహోత్రాలు 2 అక్కడ ఉన్నాయా అన్నట్లుగా ఉన్నది. ఎర్రని మంటలతో 2 అగ్నిహోత్రాలు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తయోరథ మహాన్ కాలో వ్యతీయాత్ యుధ్యమానయోః నచ తౌ యుద్ధ వైముఖ్యం శ్రమం చాప్యభిజగ్మతుః. 64వ శ్లోకం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు మహర్షి అదే శ్లోకం. తయోః అథ మహాన్ కాలో వ్యతీయాత్ చాలా కాలం గడిచిపోయింది. అలా వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ యుద్ధం మీద వైముఖ్యం గాని, యుద్ధం చేయడంలో శ్రమ గాని ఒక్కరికి లేదయ్యా. అథ సమర పరిశ్రమం నిహంతుం సమరముఖేష్వజితస్య లక్ష్మణస్య ప్రియహితముపపాదయన్ మహాత్మా సమరముపేత్య విభీషణోవతస్థే. మహాత్ముడైనటువంటి భీషణుడు ఆ యుద్ధ భూమిలో ఏమాత్రమూ జయించడానికి వీలు లేకుండా ఉన్నటువంటి లక్ష్మణ స్వామి యొక్క యుద్ధ పరిశ్రమను చూశారు. ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు లక్ష్మణుడు, నాతో సమానంగా యుద్ధం చేస్తున్నాడు అని అతను ఎలాగైనా సంహరించాలి అంటే కుదరటం లేదయ్యా. కాబట్టి ప్రియహితం ఉపపాదయన్ సమరం ఉపేత్య అవతస్థే. అతనికి ఈ యుద్ధంలో పరాజయమే ఎరుగునటువంటి లక్ష్మణ స్వామి మీదకి అతని యొక్క ఇంత అలిసిపోయాడు లక్ష్మణ స్వామి, ఇంత మంచి వీరుడే, ఇతనితో ఇంకాసేపు యుద్ధం చేస్తే బాగుంటుంది, దానికి కొంచెం విశ్రాంతి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా వచ్చిందట ఇంద్రజిత్తుకి. అతనికి ప్రియము హితము రెండూ ఇచ్చేలాగా యుద్ధాన్ని కాసేపు విరమించాడు ఇంద్రజిత్తు.
దానివల్ల లక్ష్మణ స్వామికి కొంత విశ్రాంతి దొరికేలాగా అయ్యింది. అతనికి ప్రియమో హితమో కూర్చేలాంటి ఆ పరిస్థితిని ఒకటి కల్పించి అవతస్థే యుద్ధం చేయకుండా నిలబడి ఉన్నాడు కాసేపు ఇంద్రజిత్తు. యుధ్యమానౌ తతో దృష్ట్వా ప్రసక్తౌ నరరాక్షసౌ ప్రభిన్నావివ మాతంగౌ పరస్పర జయేషిణౌ. ఇంకా తృప్తి లేదు. ప్రభిన్నావివ మాతంగౌ, రెండు మదగజములు ఒకదానికోటి కుంభస్థలాలతో ఢీకొంటూ ఉంటే ఎలా ఉంటుందో అలాగే యుధ్యమానౌ తతో దృష్ట్వా ప్రసక్తౌ నరరాక్షసౌ. ఈ ఈ వాళ్ళిద్దరూ ఆ రకంగా ఒకరికొకరు గెలవాలి అనేటువంటి పరస్పర జయేషిణవు, ఒకరినొకరు గెలవాలి అనుకునేటువంటి వాళ్ళిద్దరూ కూడా విభిన్నావివ మాతంగౌ, చక్కటి మదజలము కారుతూ ఉన్నటువంటి తమ గండస్థలం నుంచి మదజలము స్రవిస్తూ ఉన్నటువంటి రెండు మదపుటేనుగులు ఒకదానికోటి ఢీకొంటే ఒకదానికోతో ఒకటి తలపడితే ఎలా ఉంటుందో అలాగే వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో తయోర్యుద్ధం ద్రష్టుకా మహావరచాపధరో బలి శూరః సరవణ భ్రాత తస్థౌ సంగ్రామమూర్ధని. ఆ యుద్ధం చూడడానికి వాళ్ళకి దగ్గరగా వచ్చాట రావణ సోదరుడు అయినటువంటి రావణ భ్రాత అయినటువంటి విభీషణుడు. వీళ్ళిద్దరూ యుద్ధం జరుగుతూ దూరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ యుద్ధాన్ని చూడాలనే కోరికతోటి విభీషణుడు అక్కడికి వచ్చాడు. తతో విస్ఫారయామాస మహద్ధనురవస్థితః ఉత్ససర్జ చ తీక్ష్ణాగ్రాన్ రాక్షసేషు మహాశరాన్. విభీషణుడు యుద్ధంలోకి దిగి గొప్ప బాణాలని, బాగా తీక్ష్ణమైనటువంటి ములుకులు కలిగినటువంటి బాణాలని ఆ రాక్షసుల మీదకి వేస్తూ ఉన్నాడు. తతో విస్ఫారయామాస మహద్ధను, తన ధనుస్సుని జావలితోటి ధనుష్టంకారాన్ని చేసినటువంటి విభీషణుడు వాడియని కోణలు కలిగినటువంటి గొప్ప బాణాలని ఆ రాక్షస సేన మీదకి వేస్తూ ఉన్నాడు. తే శరాహ శిఖి సంస్పర్శాః నిపతంతః సమాహితాః రాక్షసాన్ దారయామాసు వజ్రాః ఇవ మహాగిరీన్. ఒక పెద్ద పర్వతాన్ని వజ్రాయుధం లేదా ఒక పిడుగు పడితే ఎలాగా అదిలో ఒక భాగం ముక్కలైపోయి కింద పడుతూ ఉంటుందో, అనేక లేదా వజ్రాయుధంతో బాణాన్ని పర్వతాన్ని కొడుతూ ఉంటే అది ఎలా ముక్కలైపోతుందో అలాగే ఇతను వేసినటువంటి బాగా అగ్ని స్పర్శ వంటి స్పర్శ కలిగినటువంటి బాణాలు, మండుతున్నటువంటి కొనలు కలిగినటువంటి ఆ బాణాలు వజ్రాలు మహాపర్వతాన్ని ఢీకొన్నట్లుగా రాక్షసుల్ని దారయామాసుహు చీల్చివేస్తూ ఉన్నాయి, సంహరిస్తూ ఉన్నాయి విభీషణుడు వేసిన బాణాలు. విభీషణస్యానుచరాస్తేపి శూలాసి పట్టిసైః చిచ్చిదుః సమరే వీరాన్ రాక్షసాన్ రాక్షసోత్తమాః. విభీషణుడు నలుగురు తన స్నేహితులతో కలిపి వచ్చేసాడు లంకానగరంలోంచి అని మనం చెప్పుకున్నాం. ఒకేసారి అన్నగారి మీద కోపం వచ్చి నలుగురు ఆకాశ మార్గంలోకి పైకి లేచిపోయారు. నలుగురు స్నేహితులు తాను కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి పక్షంలో ఉన్నారు. కాబట్టి ఆ అనుచరులు కూడా శూలాసి పట్టిసైః, శూలములు, కత్తులు, పట్టిసములు అనేటువంటి ఆయుధాలతోటి రాక్షసులందరినీ కూడా చిచ్చిదుః ఛేదిస్తూ ఉన్నారు, సంహరిస్తూ ఉన్నారు. రాక్షసైః తైః పరివృతః స తదాతు విభీషణః బభౌ మధ్యే ప్రదుష్టానాం కలభానామివద్విపః. తన నలుగురు అమాత్యులతో కూడినటువంటి విభీషణుడు ఎలా ప్రకాశిస్తున్నాడయ్యా అంటే 4 ఏనుగు పిల్లల మధ్య, ఏనుగు గొన్నల మధ్య ఉన్నటువంటి పెద్ద ఏనుగు ఉంటే ఎలా ఉంటుందో అలాగా తన అనుచరులు నలుగురు కూడా తనతో పాటు యుద్ధానికి దిగితే 4 చిన్న ఏనుగులతో కలిసి వెళుతున్నటువంటి ఒక మదపుటేనుగు వలె, పెద్ద ఏనుగు వలె కనపడుతూ ఉన్నాడు విభీషణుడు. తన నలుగురు అనుచరులతో కలిసి అక్కడి రాక్షసులందరినీ సంహరిస్తూ ఉన్నాడు. తతస్సంచోదమానో వై హరీన్ రక్షో వధ ప్రియాన్ ఉవాచ వచనం కాలే కాలజ్ఞో రాక్షసాం వరః. కాలజ్ఞః, కాలము తెలిసినటువంటి వాడు, అంటే ఏ కాలంలో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో తెలిసినటువంటి వాడు, కాలజ్ఞానము కలిగినటువంటి వాడైనటువంటి విభీషణుడు రాక్షసాం వరః, రాక్షస శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు కాలే,
ఆ సమయంలో రక్షోవధ ప్రియాన్ హరీన్ సంచోదమానః, రాక్షసుల్ని సంహరించాలి అనేటువంటి కోరికతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ వానర సేన అంతటికీ కూడా ప్రేరేపిస్తూ వాళ్ళకి ఉత్సాహం కలిగించేలాగా వచనం ఉవాచ, గట్టిగా వాళ్ళకి ఉత్సాహపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు విభీషణుడు ఆ వానర సేనతోటి. ఏకోయం రాక్షసేంద్రస్య పరాయణమవస్థితః ఏతచ్చేషం బలం తస్య కిం తిష్టత హరీశ్వరాః. ఓ వానర నాయకులారా, ఆగండి. మీరందరూ ఒక మాట నేను చెప్తున్నాను వినండి. రావణుడికి మనకి మధ్యలో ఇంక వీడొక్కడే మిగిలాడు. ఇతడిని గనక మనం సంహరిస్తే ఇంక మనకి రావణుడికి అడ్డం ఉండదు. తర్వాత మరణించవలసింది ఇంక రావణుడు ఒక్కడే. అందరినీ సంహరించేసాం మనం. ఇక మొత్తం రాక్షస సేనలో మిగిలింది ఇద్దరే. కాబట్టి ఏకోయం రాక్షసేంద్రస్య పరాయణం అవస్థితః, ఈ ఇంద్రజిత్ ఒక్కడే పరాయణం అవస్థితః, రావణాసుడికి గతి. ఇంకో గతి లేదు రావణాసుడికి. ఇంకోటి ఎవరైనా పంపిద్దామంటే గతి లేదు. అందరినీ మనం సంహరించేసాం. ఆఖరిన మిగిలిన వాడు ఇంద్రజిత్ ఒక్కడే. ఇంక తర్వాత రావణాసుడు యుద్ధరంగంలోకి రావాలి, మరణించాలి. కాబట్టి ఇది మనకి సరి అయినటువంటి అవకాశం. ఇప్పుడు మనం పట్టు విడవకూడదు. కాబట్టి ఈ ఒక్కడిని గనక మనం అడ్డు తొలగించుకున్నట్లయితే మనకి సీతమ్మని రామచంద్రుడి దగ్గరికి వచ్చేసినట్లే, రావణాసుని మనం సంహరించేసినట్లే. కాబట్టి బలమంతట్లో కూడా రావణ సేనలో అంతా కూడా మిగిలినది ఇతడు ఒక్కడే. కాబట్టి మీరు ఇంకా ఊరికనే అలా నిలబడి నెమ్మదిగా యుద్ధం చేస్తారేమిటి? ఎగరండి, రాక్షసుల మీదకి యుద్ధానికి దిగండి. ఇంకా ఎంతసేపు వచ్చేసాం చివరికి. ఈ ఒక్కడిని సంహరించినట్లయితే అయిపోయింది. యుద్ధం అంతా అయిపాయే అన్నట్లు అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఏమి కంగారు పడకుండా ఈ కాసేపు యుద్ధం చేయండి. అస్మిన్శ్చ నిహతే పాపే రాక్షసే రణమూర్ధని రావణం వర్జయిత్వా తు శేషమస్య బలం హతం. అస్మిన్శ్చ నిహతే పాపే రాక్షసే రణమూర్ధని, ఈనాడు యుద్ధరంగంలో పాపిష్టుడైనటువంటి ఈ రాక్షసుడు గనక మరణించినట్లయితే రావణం వర్జయిత్వా తు శేషం బలం హతం, ఒక్క రావణుడు తప్ప సమస్త రాక్షస సేనని మనం సంహరించేసినట్లే. ఇంకా మిగిలేది ఎవడు అంటే ఒకే ఒక్కడు మిగులుతాడు, రావణుడు ఒక్కడే మిగులుతాడు. కాబట్టి ఇతడిని సంహరించినట్లయితే మనకి పాపాత్ముడైనటువంటి ఈ రాక్షసుడిని మనం సంహరించేసినట్లయితే రావణుడు తప్ప మిగతా సైన్యం అంతా కూడా సంహరించబడిపోయినట్లే. మనం ఎంతమందిని చంపామో గుర్తుందా మీకు? ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళు సంహరించామో గుర్తుందా? ప్రహస్తః నిహతః వీరః, ప్రహస్తుడు చంపేశాం. నికుంభశ్చ మహాబలః, మహాబలుడైనటువంటి నికుంభుడిని సంహరించాం. కుంభకర్ణుడిని సంహరించాం. కుంభశ్చ ధూమ్రాక్షశ్చ నిశాచరః, రాక్షసుడైనటువంటి ధూమ్రాక్షుడిని సంహరించాం. జంబుమాలి మహామాలి తీక్ష్ణ వేగో అశని ప్రభః, సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ వజ్రదంశ్చ రాక్షసః. రాక్షసుల పేర్లన్నీ చెప్తున్నాడు లిస్టు. ఎంతెంత గొప్పవాళ్ళని, ఎంతెంత పెద్దవాళ్ళని మనం ఇప్పటికే సంహరించేసామయ్యా. అయిపోయిందంతా యుద్ధం. ఇంకా చివరిలో ఒక్కడు మిగిలాడు. వీడి అడ్డు తొలగిందా ఇంకా మిగిలింది ఎవరూ లేరు. మొత్తం రాక్షస బలం అంతా పోయినట్టే, ఒక్క రావణాసురుడు ఒక్కడు తప్ప. కాబట్టి సంహ్రాది వికటో అరిఘ్నః తపనః మంద ఏవ చ ప్రఘాసః ప్రఘసశ్చైవ ప్రజంఘౌ జంఘ ఏవ చ అగ్నికేతుశ్చ దుర్ధర్షః రశ్మికేతుశ్చ వీర్యవాన్ ద్విజిహ్వశ్చ సూర్యశత్రుశ్చ రాక్షసః అకంపనః సుపార్శ్వశ్చ చక్రమాలి చ రాక్షసః కంపనః సత్వవంతౌ తౌ దేవాంతకరాంతకౌ. మనం ఇంతవరకు చదివిన యుద్ధంలో వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎవరి చేత సంహరించబడ్డారో చాలా ఏమాత్రము కూడా కంగారు పడడానికి అవకాశం లేకుండా చక్కగానే వర్ణించి చెప్పారు వాల్మీకి మహర్షి. మళ్ళీ మనం ఎవరు చంపారు అనేటువంటి దానికి వెళితే అదొక మహా ఆలస్యం అయిపోతుంది. కానీ మనం చెప్పుకున్నవే ఇవన్నీ ఇదివరకు. మొత్తం ప్రహస్తుడు, నికుంభుడు, కుంభకర్ణుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, జంబుమాలి, మహామాలి, అశని ప్రభుడు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, వజ్రదంశుడు, సంహాది, వికటుడు, తపనుడు, మందుడు, ప్రహసుడు, ప్రఘాసుడు, ప్రజంఘుడు, జంఘుడు,
అగ్నికేతువు, రశ్మికేతువు, విద్యుజ్జిహ్వుడు, ద్విజిహ్వుడు, సూర్యశత్రుడు, అకంపనుడు, సుపార్శ్వుడు, చక్రమాలి, కంపనుడు, ఆఖరణ దేవాంతక నరాంతకవు, దేవాంతకుడు, నరాంతకుడు, మొత్తం వీళ్ళందరినీ సంహరించేసాం. ఇంకా మనం కష్టపడాల్సిందంతా అయిపోయింది. చివరికి వచ్చేసాం. చాలా సులువుగా అయిపోయేటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు మీరు ఉత్సాహం ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. ఇప్పుడు ఇది కదా మనం ఆఖరణ చేయవలసినటువంటి ప్రయత్నం. మామూలుగా పరుగు పందెంలో కూడా ఆఖరి ల్యాప్‌కొచ్చేటప్పటికి ఇదివరకు పరిగెట్టిందంతా అనవసరం. ఈ ఆఖరి ల్యాప్ ఒకటి ఎలా పరిగెడతావో అదే ముఖ్యం. అది నువ్వు గనక కొంచెం తగ్గావా, వేగం తగ్గిందా ఓడిపోవడం ఖాయం. కాబట్టి అంతవరకు తక్కువగా వచ్చిన ఆఖరి ల్యాప్‌లో పుంజుకుని ఎవరు ముందుకెళ్ళిపోతారో వాడు గెలిచేస్తాడు. కాబట్టి మీరు ఇంతమందిని సంహరించారా మీరందరూ కలిసి. ఇంక మిగిలిన వాళ్ళిద్దరూ వాళ్ళలో ఒకడు ఎదురుగుండా సంహరించబడడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడిని వదలకండి. ఇప్పుడు మీరు ధైర్యంతోటి గట్టిగా యుద్ధం చేయండి. ఏతాన్ నిహత్య అతిబలాన్ బహూన్ రాక్షస సత్తమాన్ బాహుభ్యాం సాగరం తీర్త్వా లంఘ్యతాం పుష్పదం లఘు. మీరు మహాబలవంతులైనటువంటి అనేకులైనటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ అంతా ఉంది, పెద్ద చిట్టా అంతా. ఈ రాక్షస శ్రేష్ఠులందరినీ కూడా సంహరించేసి బాహువులతోటి సముద్రాన్ని దాటి చిన్న గోష్పదాన్ని దాటడానికి మీరు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారండి. కేవలం మీ బలంతోటి మహాసముద్రాన్ని దాటేశారా? ఇక్కడ చిన్న గోష్పదం ఒకటి కనపడితే దాన్ని దాటడానికి ఇంకా ఆలోచిస్తూ లెక్కెడుతూ మీనమేషాలు లెక్కెడతారా? సముద్రాన్ని దాటిన వాళ్ళకి మీ ఇదొక లెక్క. సముద్రాన్ని దాటిన వాళ్ళకి గోష్పదాన్ని దాటడం, గోష్పదము అంటే ఎద్దు అడుగు వేసినటువంటి ఆ నేల ఎంతుందో అంత నేల. ఎద్దు 2 అడుగులు వేసినటువంటి నేల మధ్య భాగాన్ని గోష్పదం అంటారు. లేదా ఎద్దు అడుగు ముద్ర పడింది ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఒకటి గోష్పదము అని పేరు. కాబట్టి ఈ గోష్పదాన్ని దాటడానికి మీరు పెద్ద ఆలోచించి అడుగు ఎలా ఎగరాలి అని ఆలోచిస్తే ఎలా కుదురుతుంది? కేవలం మీ బాహుబలంతోటి సముద్రాన్నే లంఘించి వచ్చారే మీరు. ఇంక చివరికొచ్చేసాక మీరిక్కడ ఆలస్యం చేయడం తగదు సుమా. ఏతావదేవ శేషం వహ. అంతా అయిపోయింది. శేషం ఈ కాస్తే మిగిలింది. ఇంకా ఈ శేషం కూడా తీసేస్తే లెక్క పూర్తయిపోతుంది. కాబట్టి ఏతావదేవ శేషం వహ. మీకు ఇదే ఆఖరి మిగిలినటువంటి శేషం. జేతవ్యమిహ వానరాహ. ఇది గెలిచి తీరాలి మీరు. ఇక్కడ పట్టుదల ఏమాత్రం మీరు వదలకూడదు ఇప్పుడు. హతా సర్వే సమాగమ్య రాక్షసాః బలదర్పితాః. అందరూ కలిసి వచ్చిన రాక్షసులే బలంతో గర్వించిన వారే మన చేతిలో ఓడిపోయారు. ఇంక మిగిలిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరిని సంహరించడానికి మనకి పెద్ద సమయం అక్కర్లేదు. కాబట్టి మీకు ఇక్కడ జయించవలసింది ఇంత మాత్రమే మిగిలింది శేషం. తక్కిందంతా పూర్తి చేసేశారు. కాబట్టి బలము చేత గర్వించి వచ్చినటువంటి రాక్షసులు ఎవరు కూడా మిగల్లేదు. వాళ్ళందరినీ మీరు సంహరించేశారు. అయుక్తం నిధనం కర్తుం పుత్రస్య జనితుర్మమ ఘృణామపాస్య రామార్థే నిహన్యాం భ్రాతురాత్మజం. ఇప్పుడు యుద్ధం చేస్తున్నవాడు నాకు కొడుకుతో సమానం, మా అన్నగారి బిడ్డడు. కాబట్టి నేను బాణం వేసి అతన్ని సంహరించగలను. కానీ తండ్రి కొడుకుని హత్య చేశాడు అని నాకు మీద ఒక మచ్చ తరతరాలుగా ఉండిపోతుంది. విభీషణుడు మంచివాడే కానండి, తన కొడుకును తానే చంపుకున్నాడండి అంటారు. కాబట్టి ఆ పాపాన్ని ఒడిగట్టేలాగా నాకు చేయకండి. విభీషణుడు సంహరించడం అనే కార్యం నా మీద పెట్టకండి. నేను సంహరించగలను కానీ అయుక్తం నిధనం కర్తుం పుత్రస్య జనితుర్మమ. పుత్రుడి వరుసలో ఉన్నటువంటి ఇంద్రజిత్తుని సంహరించడం అనేటువంటి పని నాకు పెట్టకండి. అది యుక్తమైనటువంటిది కాదు, ధర్మమైనటువంటిది కాదు. ఘృణామపాస్య రామార్థే నిహన్యాం భ్రాతురాత్మజం. కానీ నేను ధర్మాధర్మములకు కట్టుబడి ఇంతవరకు వాడి మీద బాణం వేయలేదు. కానీ రామచంద్రుడిని తలుచుకుని రామ పాదాలకు నమస్కారం చేసి రామకార్యం కోసం వాడిని సంహరించడానికి కూడా సిద్ధమే. నాకు ఎంత పాపమైనా రాని, సమస్తమైనటువంటి లోకాలు విభీషణుడు మంచివాడే గాని కన్న కొడుకును సంహరించుకునేటువంటి కరుణ లేనివాడని అనుకుంటే అనుకోని, శాశ్వతమైన మచ్చ నాకుంటే ఉండని. రాముల వారి కోసం అది భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఘృణాం అపాస్య, జాలిని మొత్తం విడిచిపెట్టి భ్రాతుః ఆత్మజం నిహన్యాం, మా అన్నగారి కుమారుడైనటువంటి
ఇంద్రజిత్తుని నేను సంహరించేస్తాను. హంతుక కానీ ఒకటి, తీరా వాడిని సంహరిద్దామని బాణం ఎత్తేటప్పుడు ఏమవుతుందో తెలుసా నాకు? హంతుకామస్య మే బాష్పం చక్షుశ్చైవ నిరుధ్యతి. వాడు నా కంటికి కనపడటం లేదు. ఎందుకని? నా కళ్ళన్నీ నీళ్లతో నిండిపోతూ ఉన్నాయి. చూస్తూ చూస్తూ కన్న కొడుకు లాంటి వాడిని సంహరించడానికి బాణం తీయబోతే గుండె రాయి చేసుకొని వాడిని నేను చూడలేకుండా ఉన్నాను. నా కళ్ళు నీటితో నిండిపోతూ ఉన్నాయి. అంతు కామస్యమే, వాడిని సంహరిద్దాం అని కోరిక కలిగినటువంటి, నిశ్చయించుకున్నటువంటి నాకు బాష్పం చక్షుశ్చైవ నిరుధ్యతి. 2 కళ్ళలో నీళ్లు చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచినటువంటి వాడు. చిన్నప్పటి నుంచి నాతో ఆడుకున్నటువంటి వాడు. ఎంతో అద్భుతమైనటువంటి తపస్సులు చేసినటువంటి వాడు. ఇంద్రాది దేవతలను కూడా ఓడించి మహాపరాక్రమవంతుడై అందరి మన్ననలు పొందినటువంటి వాడు. కాబట్టి వాడి మీదకి బాణం వేసి సంహరించేద్దాం అనుకునేటప్పటికీ నా కళ్ళు మసకలు మారుతున్నాయ్యా. నేను చూడలేకపోతూ ఉన్నాను. కళ్ళనీరు కప్పేస్తూ ఉన్నది. తమేవైష మహాబాహుః లక్ష్మణః శమయిష్యతి వానరాః ఘ్నత సంభూయ భృత్యానస్య సమీపగాన్. కాబట్టి మహాబాహువైనటువంటి యశః లక్ష్మణః, ఈ లక్ష్మణుడే తం శమయిష్యతి, వాడిని సంహరించగలడు. నేను సంహరించలేకపోతూ ఉన్నాను. సంహరించడం ఒకటి తప్పు అని మానేద్దాం అనుకున్నాను. కానీ రాముడిని తలుచుకుని రామకార్యంగా ఎంత దోషాన్నైనా స్వీకరించి నా కుమారుడి వరుసలో ఉన్నటువంటి వాడైనా సరే సంహరించేద్దాం అనుకున్నాను. తీరా సంహరిద్దామని బాణాలు తీసేటప్పటికి వాడు ఎక్కడున్నాడో నాకు కనపడటం లేదు. కళ్ళు మసకబారిపోతున్నాయి. ఆపుకోలేనటువంటి కన్నీరు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ లక్ష్మణస్వామియే అతడిని శమయిష్యతి, శాంతింపజేయాలి, సంహరించాలి. కాబట్టి వానరాః సంభూయ అస్య సమీపగాన్ భృత్యాన్ ఘ్నత. వానరులారా, మీరు మీ పని మీరు కానివ్వండి. ఈ ఇంద్రజిత్తు సంగతి లక్ష్మణస్వామి చూస్తారు. మీరు మాత్రం ఈ సమీపంలో యుద్ధం చేస్తున్నటువంటి ఈ రాక్షసులందరినీ మీరు ఏ మీకు చేతనైనంత వరకు సంహరించండి. ఆహ్, ఘ్నత అంటే సంహరించండి, చంపండి. ఇతి తేనాతి యశసా రాక్షసేనాభిచోదితాః వానరేంద్రాః జహృషిరే లాంగూలాని చ బిభ్యదుః. ఒక్కసారి ఇంత ఉద్రేకపరిచేటువంటి, ఉత్సాహపరిచేటువంటి, ప్రచోదన కలిగించేటువంటి మాటలు విభీషణుడు పలికినగానే అతి యశసా రాక్షసేన అభిచోదితాః, గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ విభీషణుడు అనేటువంటి రాక్షసుడి చేత అభిచోదితాః, ప్రేరేపింపబడిన వారైనటువంటి వానరేంద్రులందరూ కూడా, వానర శ్రేష్ఠులందరూ కూడా, నాయకులందరూ కూడా జహృషిరే చాలా సంతోషించారు. లాంగూలాని వివ్యదు, తోకలు గట్టిగా కదల్చడం మొదలెట్టారు సంతోషంతో. తోకలన్నీ ఆడిస్తూ వాళ్ళ సంతోషంతో ఒక్కసారి పైకి లేచారు ఈ వానర సేన నాయకులందరూ కూడా. తతస్తు కపిశార్దూలాః క్షేణయంతశ్చ పునః పునః ముముచుః వివిధాన్ నాదాన్ మేఘాన్ దృష్ట్వేవ బర్హిణః. ఒక నల్లని మేఘం రాగానే పురివిప్పినటువంటి నెమలి గట్టిగా అరుస్తుంది. నెమలి యొక్క అరుపుకి కేక అని పేరు. కేకారవం అంటారు దాన్ని. నెమలి అరిచే అరుపుకి కేక అనేటువంటి పేరు. మన తెలుగు కేక కాదు. సంస్కృతం కేక. నెమలి యొక్క అరుపుకి పెట్టినటువంటి పేరు. కాబట్టి నల్లని మేఘాన్ని చూసి ఒక మయూరం ఏ రకంగా నృత్యం చేస్తూ కేకలు వేస్తుందో, అలాగే కపిశార్దూలాః, ఈ కపిశ్రేష్ఠులందరూ కూడా క్షేణంతశ్చ, క్షేళనం అంటే సింహధ్వానము అని అర్థం. సింహధ్వానాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు గట్టిగా ధ్వని చేస్తూ ఉన్నారు. మేఘాన్ దృష్ట్వా బర్హిణః ఇవ, మేఘాలు చూసినటువంటి నెమళ్ళ వలె వాళ్ళు అనేకమైనటువంటి నాదాన్ ముముచుః, రకరకాల ధ్వనులు చేస్తూ ఉన్నారు. అరుపులతోటి, జయజయధ్వానాలతోటి, విజయోత్సాహంతో ముందు కదులుతూ ఉన్నారు ఆ వానరులందరూ కూడా. జాంబవానపి తైః సర్వైః సయూచ్ఛైః అభిసంవృతః తే అస్మభిః తాడయామాసుః నఖైః దంతైశ్చ రాక్షసాన్. జాంబవంతుడు కూడా వచ్చాడు అక్కడికి. అనేకమైన జాంబవానపి, జాంబవంతుడు కూడా తైః అభిసంవృతః, ఆ సయూధ్యైః,
ఆ వానర సేనలతోటి అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి వానర నాయకులతోటి అభిసంవృత చుట్టుకోబడిన వాడై వారితో కూడిన వాడై జాంబవంతుడు కూడా ఆ వానరులతో పాటు రాక్షసాన్ రాక్షసులని అశ్వభిహి అశ్వము అంటే రాయి అశ్వభిహి రాళ్లతోటి నఖైహి గోళ్లతోటి దంతైశ్చ దంతములతోటి తాడయామాసు కొడుతున్నారు. అంటే రాళ్లతో కొడుతున్నారు, గోళ్లతో గిల్లుతున్నారు, దంతములతోటి కొరుకుతూ ఉన్నారు. ఆ రకంగా రకరకములైనటువంటి బాధలు పెడుతూ ఆ దానవుల్ని ఆ రాక్షసుల్ని వారు సంహరిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. నిఘ్నంతం వృక్షాధిపతిం రాక్షసాస్తే మహాబలాః పరివవ్రుహు భయం త్యక్త్వా తమనేక విధాయుధాః. చేతిలో ఒక ఆయుధం లేకుండా యుద్ధం చేస్తున్నటువంటి ముసలివాడైనటువంటి జాంబవంతుడిని చూశారు రాక్షసులందరూ. ఒరే వీడి వల్లే అసలు ఇంతటి పరాక్రమంతో వీళ్ళందరూ ఉత్సాహంగా విజృంభిస్తున్నారు. ముందు ఆ పెద్దవాడి సంగతి చూడండి అని చెప్పి రాక్షసులందరూ కూడా చేతిలో ఏ ఆయుధము లేనటువంటి జాంబవంతుడి చుట్టూ పెద్ద పెద్ద భయంకరమైనటువంటి అనేక విధాయుధాహ రకరకములైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలతోటి జాంబవంతుడిని పరివవ్రుహు చుట్టుముట్టారు. జాంబవంతుడి మీదకి వెళ్ళారు అందరూ కూడా రాక్షసులందరూ. శరైహి ఆయన మీదకి బాణాలు వేస్తున్నారు. పరశుభిః తీక్ష్ణైః తీక్ష్ణమైనటువంటి గొడ్డలతోటి కొడుతూ ఉన్నారు. పట్టిశైః వ్యష్టితోమరైః జాంబవంతం వృధే జఘ్నుః నిఘ్నంతం రాక్షసీం చమూ. రాక్షస సేనని సంహరిస్తూ ఉన్నటువంటి నిరాయుధుడైనటువంటి ఆ జాంబవంతుణ్ణి తీక్ష్ణమైనటువంటి గొడ్డలతోటి పట్టిసములతోటి వృష్టి తోమరము అనేటువంటి ఆయుధములతోటి జఘ్నుహు వాళ్ళందరూ కూడా కొడుతూ ఉన్నారు. ఎష్టి తోమరై కర్రలతోటి గొడ్డలతోటి పట్టిసములతోటి జాంబవంతుణ్ణి వాళ్ళు వృధే యుద్ధంలో కొడుతూ ఉన్నారు. స సంప్రహారః తుములః సంజజ్ఞే కపి రక్షసాం దేవాసురాణాం క్రుద్ధానాం యథా భీమో మహాస్వనః. మళ్ళీ మంచి పోలిక చెప్తున్నారు. రాక్షసులకి కపులకి రాక్షసులకి మధ్య సంప్రహారం అంటే యుద్ధం. తుములః సంప్రహారః బాగా దట్టమైనటువంటి చిక్కనైనటువంటి యుద్ధం సంజజ్ఞే జరిగింది. ఎలా జరిగింది? ఎలా ఉంది? దేవాసురాణాం క్రుద్ధానాం ఇదివరకు దేవాసుర సంగ్రామాలు జరిగేవి. అలాగా బాగా కోపించినటువంటి దేవాసురులు ఎలాగ యుద్ధాలు చేసుకునేవారో ఒకప్పుడు అలాగే ఇక్కడ జరుగుతున్నది. ఇది కూడా దేవాసుర సంగ్రామమే. కారణం వానరులందరూ కూడా దేవతాంశలతోటి జన్మించిన వారే, వీరు రాక్షసులు. కాబట్టి దేవాసుర యుద్ధంలా ఉన్నదట. యథా భీమో మహాస్వనః గొప్ప భయంకరమైనటువంటి ధ్వని కలిగినటువంటి గొప్ప భయంకరమైనటువంటి అరుపులు కేకలతో నిండినటువంటి ఆ రాక్షస వానర యుద్ధం ఎలా ఉన్నది అంటే, లేదా వానర రాక్షస యుద్ధం ఎలా ఉన్నది అంటే దేవాసుర యుద్ధంలా ఉన్నది. హనుమానపి సంక్రుద్ధః హనుమత్ స్వామి కూడా కోపం వచ్చింది. సానుముత్పాట్య పర్వతాట్ ఒక పర్వతం నుంచి పెద్ద వృక్షాన్ని సానుం అంటే పర్వత చర్య, కొండ చర్య ఒకటి, ఆ పర్వత శిఖరం ఒక భాగం ఒకటి, దాన్ని పైకి లేపారు. సముత్పాట్య పెకలించారు. సాను ఉత్పాట్య పర్వతం నుంచి ఒక సానువుని స్వయంగా ఒక కొండ చర్యని పెకలించారు. సలక్ష్మణం స్వయం పృష్ఠాదవరోప్య మహామనాః లక్ష్మణ స్వామి ఇంకా పృష్ఠభాగం మీదే ఉన్నారు. అయినా సరే ఆయన పర్వతం దాకా పరిగెట్టుకెళ్ళి పృష్ఠం మీద లక్ష్మణ స్వామిని జాగ్రత్తగా కాపాడుతూనే ఆ కొండ చర్యను ఒకదాన్ని పెకలించి చేతిలోకి తీసుకున్నారు. రక్షసాం కదనం చక్రే సమాసాద్య సహస్రశః వేల కొద్ది రాక్షసుల్ని దాంతో మోదీ సంహరిస్తూ ఉన్నారు. హనుమత్ స్వామి ఓ పక్కన లక్ష్మణ స్వామిని మోస్తూనే కూడా. సదత్వాతు మూలం యుద్ధం పితృవ్యస్యేంద్రజిత్ బలి లక్ష్మణం పరవీరఘ్నః పునరేవాభ్యథావత. పరవీరఘ్నః శత్రు సంహారకుడైనటువంటి ఇంద్రజిత్తు పితృవ్యస్య విభీషణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.
నీ వల్లే వచ్చింది ఇదంతా. అసలు ముందు నువ్వు లేకుండా చేస్తే మా రహస్యాలు బయటపడకుండా ఉంటాయి అని చెప్పి తన పినతండ్రిని సంహరించడానికి యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రజిత్తు. మొత్తానికి చాలా సేపే ఇంద్రజిత్తు విభీషణుల మధ్య కూడా యుద్ధం జరిగింది. మళ్ళీ తిరిగి విభీషణుని వదిలిపెట్టేసి గెలవడం వీల్లేక ఇంద్రజిత్తు పునరేవాభ్యధావత లక్ష్మణం పునరేవాభ్యధావత లక్ష్మణ స్వామికి ఎదురుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. లక్ష్మణ స్వామిని తరుముతున్నట్లుగా లక్ష్మణ స్వామి మీద ఎదురుగా దాడికి దిగాడు విభీషణుడు. తౌ ప్రయుద్ధౌ, బహుశా ఇది ఆఖరి యుద్ధమేమో వారిద్దరి మధ్య వర్ణించబడేది. తౌ ప్రయుద్ధౌ తదా వీరౌ ముధే లక్ష్మణ రక్షసౌ శరౌఘాన్ అభివర్షంతౌ జఘ్నతుస్తౌ పరస్పరం. వాడిద్దరు కూడా పరస్పరం జఘ్నతు, ఒకళ్ళనోడు కొట్టుకుంటూ ఉన్నారు. యుద్ధంలో తీవ్రంగా యుద్ధం చేసేటువంటి వీరుడైనటువంటి ఆ ఇద్దరు, లక్ష్మణుడు ఇంద్రజిత్తు, వాడిద్దరు కూడా శరౌఘాన్ అభివర్షంతో, బాణాన్ని వేయడం కాదు, బాణముల సమూహాలను వేస్తూ ఉన్నారు. అంటే ఒకేసారి 5 10 30 బాణాలని ఒకరి మీద ఒకరు బాణాల సమూహాలని వర్షిస్తూ ఉన్నారు. అలాగే ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఉన్నారు. అభీక్ష్ణమంతర్దధతు శరజాలైః మహాబలౌ చంద్రాదిత్యా వివోష్ణాంతే యథా మేఘైః తరస్వినౌ. వాళ్ళిద్దరూ కూడా తరస్వినౌ, మహాబలవంతులు, మహావేగవంతులు అయినట్టి ఆ లక్ష్మణుడు ఇంద్రజిత్తు వాడిద్దరూ కూడా గ్రీష్మాంతంలో, అంటే వేసంకాలం పూర్తయిపోయిన తర్వాత మేఘముల చేత కప్పబడినటువంటి సూర్య చంద్రులలాగా, అంటే వేసంకాలం అయిపోయిన తర్వాత గ్రీష్మాంతం అంటే వర్షకాలం అర్థం. వేసంకాలం పూర్తయ్యాక వచ్చేది వర్షకాలం. కాబట్టి వేసంకాలం పూర్తి అయిపోయిన తర్వాత, వేసవి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చేటువంటి వర్షకాలంలో చంద్రుడు సూర్యుడు కూడా ఇద్దరు కూడా మేఘాలతో కప్పబడిపోయినట్లుగా బాణాలతోటి కప్పబడిపోయారు ఇంద్రజిత్తు లక్ష్మణ స్వామి. అంటే బాణాలు మేఘాల్లో ఉన్నాయి, లక్ష్మణుడు ఇంద్రజిత్తు కూడా చంద్ర సూర్యుల్లా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా వేసవకాలంలో గొడవ లేదు, పెద్దగా ఎక్కువగా మేఘాలు ఉండవు, ఇద్దరు చక్కగా కనిపిస్తారు. కానీ ఇప్పుడు మేఘాలతో కప్పబడిపోయినటువంటి వాళ్ళు ఉష్ణాంతే, వాళ్ళు గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మేఘములతో కప్పబడినటువంటి చంద్ర సూర్యుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. మహాబలవంతులు, వేగవంతులు అయినటువంటి లక్ష్మణ ఇంద్రజిత్తులు ఇద్దరు కూడా. నహ్యాదానం న సంధానం ధనుషో వా పరిగ్రహ న విప్రమోక్షో బాణానాం న వికర్షో న విగ్రహ న ముష్టి ప్రతిసంధానం న లక్ష్య ప్రతిపాదనం అదృశ్యతయోస్తత్ర యుధ్యతో పాడిలాఘవాత్. పాడిలాఘవాత్, వారిద్దరూ చేతులు ఎంత చురుకుగా ఆ ధనుస్సుకి బాణాన్ని సంధించి విడిచిపెడుతూ ఉన్నాయంటే, నహి ఆదానం, బాణము ఆ అంబుల పొదిలోంచి ఎప్పుడు బయటికి తీశారో కనపడటం లేదు. నా సంధానం, ఎప్పుడు దాన్ని జావలికి సంధించారో కనపడటం లేదు. ధనుషో వా పరిగ్రహ, ఎప్పుడు ధనుస్సుని తీసి పైకెత్తి పట్టుకున్నారో తెలియటం లేదు. నా విప్రమోక్ష, ఆ దాన్ని, ఆ బాణాన్ని ఎప్పుడు విడిచిపెట్టారో కనపడటం లేదు. నా వికర్షో నా విగ్రహ, ఎప్పుడు ఆ జావలిని చెవిదాకా లాగారో కనపడటం లేదు. నా విగ్రహ, బాణాలని యొక్క విగ్రహం తెలియటం లేదు, అంటే బాణములకి విభాగం తెలియటం లేదు. ఒక బాణమా, 2 బాణములా, 5 బాణములా తెలియటం లేదు, అన్ని కలిపి వచ్చేస్తున్నాయి ఒకేసారి. ఎప్పుడు ధనుసునెత్తారో, ఎప్పుడు జాబాలకి సంధించారో, ఎప్పుడు ఆ అమ్ముల పొదులోంచి బాణం తీశారో తెలియటం లేదు. అంత హస్తలాఘవంతో, పాణి లాఘవంతో అంత చకచకా వాళ్ళు ఒకరి మీద ఒకరు బాణాలు వేస్తున్నారు. నా ముష్టి ప్రతిసంధానం, వాళ్ళు పిడికిని బిగించడం ఎప్పుడు బిగిస్తున్నారో ఆ ధనుస్సు యొక్క ఆ లస్తకం మీద కనపడటం లేదు. లక్ష్య ప్రతిపాదనం, లక్ష్యాన్ని జాగ్రత్తగా చూసి 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 వేయాలి. గబుక్కులా పెట్టి వేసేస్తే బాణం తగలచ్చు, తగలకపోవచ్చు, దానికి కొంత సమయం అవసరం. అది కూడా తెలియటం లేదు. అంటే ఎప్పుడు బాణాన్ని పైకి తీశారో, ఎప్పుడు పట్టుకున్నారో, ఎప్పుడు సంధించారో, ఎప్పుడు లక్ష్యాన్ని చూశారో కూడా తెలియటం లేదు. అంత వేగంగా చకచకచక ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా పాణిలాఘవం కలిగినటువంటి వారు, హస్తలాఘవం కలిగినటువంటి వారు, సమయుజ్జీలైనటువంటి యుద్ధ విశారదులు.
చాపవేగ ప్రయుక్తైశ్చ బాణజాలైః సమంతతః అంతరిక్షే అభిసంపన్నే న రూపాణి చకాసిరే. ఈ ధనుస్సుల యొక్క వేగంతో మిక్కిలి వేగంగా వేయబడుతున్నటువంటి బాణాల యొక్క సమూహం ఆకాశాన్ని ఎంత కప్పేసిందంటే అసలు ఒకరి రూపం ఒకరికి కనపడటం లేదు. ఎవరెక్కడున్నారో తెలియటం లేదు. ఎక్కడ చూసినా బాణాలే తప్ప బాణాల నీడలో బాణాల యొక్క దట్టమైనటువంటి ఆ ఆ వలలాగా ఏర్పడిపోయి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు కనపడటం లేదు. నా రూపాణి చకాసిరే, ఒకరి రూపం ఒకరికి ఎక్కడుందో తెలియటం లేదు, కనపడటం లేదు, ప్రకాశించడం లేదు. లక్ష్మణో రావణిం ప్రాప్య రావణిశ్చాపి లక్ష్మణం అవ్యవస్థా భవత్యుగ్రాహతాభ్యాం అన్యోన్య విగ్రహే. ఒకసారి లక్ష్మణుడిది పైచేయిగా ఉంటుంది, ఇంద్రజిత్తు మీద ఆక్రమించి ఇంకా గెలిచేస్తాడేమో అనిపిస్తోంది. కాసేపటికి ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీద పైచేయి తెచ్చుకుని ఇంకా లక్ష్మణ పని అయిపోయిందేమో అనిపిస్తూ ఉన్నది. ఈ రకంగా వారిద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటే జయాపజయముల విషయంలో ఒక అవ్యవస్థమైనటువంటి స్థితి ఏర్పడింది. ఎవరు జయిస్తారు, ఎవరు ఓడిపోతారో తెలియటంలా. అంటే ఆ సందిగ్ధ అవస్థ ఒకటి తయారైంది. కాసేపు ఎదురు గెలిచేలా కనపడతాడు, కాసేపు ఆయన గెలిచేలా కనపడతాడు. ఎలాగ ఎవరికి కూడా ఫలానా అతనే గెలుస్తాడు 100కి 100 అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. సందిగ్ధమైనటువంటి అవ్యవస్థమైనటువంటి స్థితి ఒకటి వచ్చింది జయాపజయాల విషయంలో. తాభ్యాం ఉభాభ్యాం తరసా ప్రసుష్టైః విసిఖైః సితైః నిరంతరమివాకాశం బభూవ తమసావృతం. ఆకాశం నిరంతరం అయిపోయింది. ఆకాశం నిరవకాశం అయిపోయింది. అంటే ఏమిటి? అంతరం లేకుండా అయిపోయింది. ఒక బాణానికి మధ్య బోలెడు దూరం ఉంటే ఆ మధ్యలో ఆకాశం కనపడుతుంది. ఎంత దగ్గరగా బాణాలు వచ్చేసాయి అంటే దట్టంగా కమ్ముకున్నాయంటే ఆకాశం అంతా కూడా, ఆకాశం తమసావృతం బభూవ, చీకటైపోయిందా అన్నట్లుగా ఉందట. సూర్యచంద్రులే కనపడటం లేదు. అంత బాణముల యొక్క ఎగరడం ఉంది ఆకాశంలో. అటు ఇటు బాణాలు వెళ్తూ ఉన్నాయి. మొత్తం చీకటి ఆవరించిపోయింది యుద్ధభూమి అంతా కూడా. తాభ్యాం ఉభాభ్యాం తరసా ప్రసుష్టైః విసిఖైః సితైః. వాడి అయినటువంటి వారిద్దరి చేత విడువబడినటువంటి బాణముల చేత ఆకాశము ఎక్కడా ఖాళీ లేకుండా అయిపోయింది. అంతరిక్షం అంతా కూడా చీకట్లు కమ్ముకున్నాయి, భూమి అంతా కూడా. తైః పతద్భిశ్చ బహుభిః తయోః శరసతైః సితైః దిశశ్చ ప్రదిశశ్చ బభూవుః శరసంకులాః. వాళ్ళిద్దరూ ప్రయోగిస్తున్నటువంటి ఆ బాణ పరంపరల చేత, బాణ వర్షం చేత, వందల కొద్దీ వేల కొద్దీ పడేటువంటి ఆ బాణముల చేత దిక్కులు విదిక్కులు అన్నీ కూడా శరసంకులాః బభూవుః, బాణాలతోటి వ్యాకులమైపోయాయి. ఎక్కడ చూసినా బాణాలే, ఎటు చూసినా బాణాలే. ఆ బాణాలు వెనకాల ఏముందో కనపడనంత దట్టంగా వస్తూ ఉన్నాయి బాణాలు. బాణ వర్షం కురుస్తూ ఉన్నది రెండు పక్కల నుంచి కూడా. తమసా పిహితం సర్వం ఆసీత్ ప్రతిభయం మహత్. తమసా పిహితం, తమస్సు చేత ఆవరించబడిపోయింది, మొత్తం కూడా కప్పబడిపోయింది. మొత్తం అంతా చీకట్లు కప్పబడిపోయాయి. అంత దారుణమైనటువంటి యుద్ధం జరుగుతుంది. సర్వం ఆసీత్ ప్రతిభయం మహత్, సమస్తము కూడా ఆ భయపడిపోతూ ఉన్నది. భయం ఆవరించుకుపోయింది. ఏం జరుగుతుందో తెలియనటువంటి వ్యవస్థ ఒకటి తయారైంది. ఇప్పుడు అస్తంగతే సహస్రాంసౌ సమృతే తమసాచవై. సూర్యాస్తమయం అవ్వబోతూ ఉన్నది. అప్పటికే కొంచెం వెలుగు తగ్గింది. ఈ లోపుని ఈ బాణవర్షం వచ్చేసి దానివల్ల కూడా చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశం అంతా కప్పబడిపోయి తమసా సంవృతే అస్తంగతే సహస్రాంసౌ, మొత్తానికి చీకటి చేత కప్పబడి రుధిరౌఘాః మహానద్యః ప్రావర్తంత సహస్రదః. వేల కొద్దీ రక్తపు నదులు ప్రవహిస్తూ ఉన్నాయట. అంటే ఒక్కొక్క గుంపు ఒక్కొక్క చోట యుద్ధం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక రక్తపు టేర్లు పారుతూ ఉన్నాయి యుద్ధభూమి అంతా కూడా. క్రవ్యాదాః దారుణాః వాగ్భిః చిక్షిపుః భీమనిస్వనాః న తదానీం వవౌ వాయుః న చ జజ్వాల పావకః. క్రవ్యాదాః, క్రవ్యాదులు అంటే మాంసాహారం తినేటువంటి క్రూర జంతువులు, భయంకర జంతువులు. అవి దారుణమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మాంసభక్షకమైనటువంటి జంతువులు
గట్టిగా బిగ్గరగా కర్ణ కఠోరంగా అరుపులు కేకలు వేస్తూ ఉన్నాయి. భీమ నిస్వనాన్ చిక్షుపు ప్రసరింపజేస్తూ ఉన్నాయి భయంకరమైనటువంటి నాదాన్ని. అప్పుడు వాయువు నవవౌ స్తంభించిపోయింది వాయువు. పావకహాన జజ్వాల అగ్ని మండటం లేదు. వాయువు స్తంభించిపోయింది. అంటే ప్రకృతి అంతా కూడా స్తంభించిపోయి నిలబడిపోయి చూస్తూ ఉన్నది ఆ భయంకరమైనటువంటి యుద్ధాన్ని. స్వస్యస్తు లోకేభ్యః ఇతి జజల్పుస్తే మహర్షయః. ఆకాశం నుంచి చూస్తున్నటువంటి మహర్షులందరూ కూడా స్వస్యస్తు లోకేభ్యః లోకాలన్నీ క్షేమంగా ఉండుగాక, లోకాలన్నీ క్షేమంగా ఉండుగాక అని ఆశీర్వచనాలు చేస్తూ ఉన్నారు. గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వచనం వల్ల లోకం క్షేమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సత్యవాక్కులు కాబట్టి శాంతి కలగాలి, శాంతి కలగాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. స్వస్యస్తు లోకేభ్యః ఇతి జజల్పుః తే మహర్షయః సంపేతుశ్చాత్ర సంతప్తా గంధర్వాః సహచారణైః. అక్కడ ఉన్నటువంటి పైన ఆకాశంలో చేరి కిందకి చూస్తున్నటువంటి మహర్షులు, గంధర్వులు, చారణులు వాళ్ళందరూ కూడా ఏమవుతుంది ఇప్పుడు? లక్ష్మణస్వామికి ఏమీ కాదు కదా, వీడు ఇంకా ఓడిపోడేమిటి ఇంద్రజిత్తు? ఇంద్రజిత్ ఇంత బలంగా యుద్ధం చేస్తున్నాడేమిటి అని సరి అయినటువంటి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నటువంటి హృదయాలు కలిగారై ఒకటి మాత్రం కోరారు, స్వస్యస్తు లోకేభ్యః లోకాలన్నీ క్షేమంగా ఉండుగాక అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. తతోపరేణ అధరాక్షస సింహస్య కృష్ణాన్ కనకభూషణాన్ శరైః చతుర్భిః సౌమిత్రిః వివ్యాధ చతురోహయాన్. లక్ష్మణస్వామి 4 బాణాలు తీశారు, మంచి వాడి అయినటువంటి బాణాలు తీసి రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఆ ఇంద్రజిత్ యొక్క బంగారముతో అనేకమైనటువంటి అలంకారములు, ఆభరణాలు కలిగినటువంటి నల్లగా ఉన్నటువంటి ఆ 4 గుర్రాలు, ఆ రథం మీద లాగేటువంటి 4 గుర్రాలు ఏవైతే ఉన్నాయో 4 గుర్రాలని సంహరించారు లక్ష్మణస్వామి 4 బాణాల చేత. ఇంతవరకు వాడి రథం దగ్గరికి కానీ, రథ సారథి దగ్గరికి కానీ, అశ్వాల దగ్గరికి కానీ కూడా వెళ్ళలేకపోయినటువంటి లక్ష్మణస్వామి ఇప్పుడు కొంచెం పైచేయి సాధించబోతూ ఉన్నారు. 4 బాణాలతోటి నల్లగా ఉన్నటువంటి ఆ రథానికి పూచినటువంటి అశ్వాలని సంహరించారు. అధ రాక్షస సింహస్య కృష్ణాన్ కనకభూషణాన్ చతురోహయాన్ శరైః చతుర్భిః సౌమిత్రిః వివ్యాధ. 4 బాణాలతోటి సౌమిత్రి ఆ 4 గుర్రాల్ని వివ్యాధ కొట్టారు. తతో అపరేణ భల్లేన పీతేన నిశితేన చ సంపూర్ణాయత ముక్తేన సుభద్రేణ సువర్చసా మహేంద్రాశనికల్పేన సూతస్య విచరిష్యతః సతేన బాణాశినా తల శబ్దానునాదినా లాఘవాత్ రాఘవః సీమాన్ శిరః కాయాత్ అపాతయత్. అప్పుడు లక్ష్మణస్వామి, శ్రీమంతుడైనటువంటి లక్ష్మణస్వామి, గొప్పవారైనటువంటి లక్ష్మణస్వామి తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ బంగారంతో తయారు చేయబడినటువంటి బాగా వాడి అయినటువంటి ఆకర్ణాంతము లాగబడినటువంటి మంచి రెక్కలు వెనకాల కట్టబడి ఉన్నటువంటి కాంతితో మెరిసిపోతూ ఉన్నటువంటి మహేంద్రుడి యొక్క వజ్రంతో సమానమైనటువంటి పెద్ద చప్పుడు చేస్తూ ఉన్నటువంటి, పిడుగు పడుతూ ఉంటే ఎలాంటి చప్పుడు వస్తుందో ఆ చప్పుడు చేసేటువంటి ఒక బాణంతో సారథి యొక్క శిరస్సుని ఖండించారు. ఇంత చెప్పేటప్పటికీ ఇంద్రజిత్తు శిరస్సు ఏమో అనిపిస్తుంది. మహర్షి కూడా చివరిదాకా వచ్చాక సూతస్య శిరః కాయాదపాతయత్, ఆ సారథి యొక్క శిరస్సుని ఆ మొండెం నుంచి వేరు చేశారట. ఇంత గొప్ప బాణం తీసుకుని చాలా హస్తలాఘవాన్ని ప్రదర్శించినటువంటి లక్ష్మణస్వామి. సయంతరి మహాతేజా హతే మందోదరీ సుతః స్వయం సారథ్యమకరోత్ పునశ్చ సర్వస్పృశత్. వాడు సామాన్యుడు గారు ఇంద్రజిత్తు. సారథి పోతే పోయాడు, వాడి శిరస్సుని, వాడి కాయాన్ని రథం నుంచి కిందకి తోసేసి వాడు కూర్చున్నటువంటి స్థానంలో తాను కూర్చుని తానే ఆ రథాన్ని తోలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సారథి చనిపోయాక మహా తేజస్శాలి అయినటువంటి ఇంద్రజిత్తు తానే సారథ్యాన్ని చేస్తూ
ధనుసును కూడా ఉపయోగిస్తూ మొదలుపెట్టాడు. ఇక్కడ మనకి వెంటనే అనుమానం వస్తుంది. 4 గుర్రాలు అప్పటికే వేసేసారు కదా స్వామి! ఇప్పుడు వీడు సారథ్యం చేయడానికి ఏముంది? అవి ఎలా కదులుతుంది రథం అని. కానీ ఆ 4 గుర్రాలు మరణించాయనే మాట చెప్పలా. లక్ష్మణస్వామి వివ్యాధ కొట్టారు గుర్రాల్ని అన్నారంతే. కొట్టాక అవి ఇంకా మొక్కుతూ, నిలుగుతూ ఇంకా గట్టిగా కొడుతుంటే లాగలేక రథాలు లాగుతున్నాయేమో తెలీదు. మొత్తానికి పగ్గాలు వీడు పట్టుకుని తనే సారథ్యం వహించారు అని తర్వాత మాటలో రాశారు. అంటే అందుకే ఆ గుర్రాలు మరణించాయని మనం చెప్పేసాం గానీ బాణాలు తగిలి, మళ్ళీ వీడు సారథ్యం చేస్తున్నాడు అంటే బహుశా వివ్యాధ కొట్టారు వాటినంతే. ఇక వాటిలో శక్తి తగ్గిపోయింది. తదద్భుతమభూత్ సామర్థ్యం పశ్యతాం యుధి హయేషు వ్యగ్రహస్తం తం వివ్యాధ నిశితైశ్చరైః ధనుష్యద పునర్వ్యగ్రే హయేషు మూచే శరాన్. నిజమేది, అవి మరణించలేదు ఇంకా. ఆ యుద్ధంలో అక్కడ ఆ సామర్థ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఇంద్రజిత్ యొక్క సామర్థ్యాన్ని, ఒక చేత్తో గుర్రాలను తోలుతూ, ఒక చేత్తో ధనుస్సుతోటి బాణాలు వేస్తూ, రెండూ ఒకేసారి. మామూలుగా సారథి అన్నవాడు యుద్ధం చేయలేడు. యుద్ధం చేస్తే సారథ్యం చేయలేడు. కాబట్టి ఈ సారథ్యము, యుద్ధము రెండూ చేస్తున్నటువంటి ఆ నేర్పరితనానికి, ఆ సామర్థ్యానికి అద్భుతమభూత్, అద్భుతంగా ఉందట అతని యొక్క పరాక్రమం, ఇంద్రజిత్ యొక్క పరాక్రమం. హయేషు వ్యగ్రహస్తం, ఒక పక్క చెయ్యి ఖాళీ లేదు ఆ గుర్రాలని తోలడంలో. నిశితైః శరైః వివ్యాధ, అలా ఉన్నటువంటి ఇంద్రజిత్తుని లక్ష్మణస్వామి నిశితమైనటువంటి బాణాలతోటి మళ్ళీ కొట్టారు. ధనుష్యధ పునర్వ్యగ్రే హయేషు ముముచే శరాన్, అతడు ధనుస్సుని వాడుతూ ఉన్నటువంటి వాడి ఉండగా గుర్రముల మీద కూడా బాణాలు విడిచిపెట్టారు లక్ష్మణస్వామి. ఛిద్రేషు తేషు బాణౌఘైః విచరంతమభీతవత్ అర్ధయామాస సమరే సౌమిత్రిః శీఘ్రకృత్తమః. శీఘ్రకృత్తమః, చాలా శీఘ్రంగా పనులు చేసేటువంటి, చాలా చురుకైనటువంటి, చాలా చలాకీ అయినటువంటి లక్ష్మణస్వామి ఆ యుద్ధంలో నిర్భయంగా సంచరిస్తూ అన్ని రకాలుగా యుద్ధం చేస్తున్నటువంటి ఆ ఇంద్రజిత్తుని ఛిద్రేషు, ఎక్కడ వాడికి కొడితే దెబ్బ తగులుతుంది సరిగ్గా అని చెప్పి, వాడి యొక్క బలహీనమైనటువంటి స్పాట్స్ ఏమున్నాయో చూసి, ఎక్కడ కొడితే అతనికి ఎక్కువ నష్టం కలుగుతుందో చూసి, ఆ అవకాశములన్నిటిలో కూడా బాణాల చేత కొడుతూ ఉన్నారు లక్ష్మణస్వామి. నిహతం సారథిం దృష్ట్వా సమరే రావణాత్మజః ప్రజహౌ సమరోద్ధర్షం విషణ్ణః స బభూవః. యుద్ధంలో సారథిని మరణించడం చూసినటువంటి ఆ ఇంద్రజిత్తు దిగులు పడ్డాడు. యుద్ధంలో మొట్టమొదటిసారి విషణ్ణః బభూవ, దీనుడైపోయాడు. ఇంకా అతని యొక్క ఉత్సాహం సన్నగిల్లింది. పరిగెత్తుకుంటూ వచ్చారు విభీషణుడు లక్ష్మణస్వామి దగ్గరికి. విషణ్ణవదనం దృష్ట్వా రాక్షసం హరియూధపాః తతః పరమ సంహృష్టాః లక్ష్మణం చాభ్యపూజయన్. ఎప్పుడైతే వాడు ఉత్సాహం శక్తి తగ్గిపోయిందో, మొహం పాలిపోయిందో, అతడిలో ఇంకా దైన్యం చోటు చేసుకుందో మొహంలో, వానరులందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. లక్ష్మణస్వామికి జయజయలు పలికారు మిక్కిలి ఆనందంతో. తతః ప్రమాధీరభసః శరభో గంధమాదనః అమృష్యమాణాః చత్వారః చక్రుః వేగం హరీశ్వరాః. గబగబా అక్కడికి లక్ష్మణుడికి సహాయం చేయడానికి రీఇన్ఫోర్స్మెంట్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి? ప్రమాధి, రభసుడు, శరభుడు, గంధమాదనుడు అనేటువంటి నలుగురు కూడా వానర నాయకులు వేగంగా అక్కడికి వచ్చి వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. తేచాస్య హయముఖ్యేషు తూర్ణముత్పత్య వానరాః చతుర్షుషు మహావీర్యాః నిపేతుః భీమ విక్రమాః. ఆ నలుగురు వానరులు కూడా మిక్కిలి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళై శీఘ్రంగా వెళ్ళి ఆ 4 అశ్వాలని కూడా పూర్తిగా సంహరించారు. లక్ష్మణస్వామి రెండోసారి బాణాలు వేసినా కూడా ఇంకా కాళ్ళు ఈడ్చుకుంటూ లాగుతూనే ఉన్నట్టున్నాయి. ఈ నలుగురు వెళ్ళి అశ్వశ్రేష్టముల మీద పడ్డారు వాళ్ళు, వారిని సంహరించడానికి. తేషాం అధిష్ఠితానాం తైః వానరైః పర్వతోపమైః ముఖేభ్యో రుధిరం రక్తం భయానాం సమవర్తత. ఒక్కొక్కళ్ళు ఎగిరి పడ్డారట ఆ గుర్రాల మీద. ఓ ఎగిరి గుర్రం మీద పడగానే ముఖేభ్యః రుధిరం,
రక్తం హయానాం సమవర్తత. ఆ రక్తం రుధిరం, రుధిరం అన్నా రక్తం అన్నా ఒకటే అనుకుంటాం, కానీ రక్తం అంటే ఎర్రనిది అని అర్థం, రుధిరం అంటే రక్తం అని అర్థం. ఎర్రని రక్తం స్రవించింది వాటి నోట్లలోంచి. ఆ గుర్రాలు వీళ్ళు ఒక్కసారి పర్వతం అంత ఉన్నట్టు ఒక్కడు ఒకసారి పర్వతం వాడి పొట్ట మీద పడగానే నోట్లోంచి రక్తస్రావం అయ్యి పడ్డాయి నేల మీద ఆ గుర్రాలు. తే హయాః మధితాః భగ్నాః వ్యసవో ధరణీం గతాః తే నిహత్య హయాంతస్య ప్రమథ్య చ మహారథం పునరుత్పత్య వేగేన తస్తుః లక్ష్మణః పార్శ్వతః. బాగా మథితాః, నలగొట్టబడినటువంటి ఆ గుర్రాలు, భగ్నాః, విరిగిపోయినటువంటి శరీర భాగములు కలవై, వ్యసవః, అసు అంటే ప్రాణం, అసవః అంటే ప్రాణములు, వ్యసవః విగత అసవః వ్యసవః, పోయినటువంటి ప్రాణములు కలవై, ధరణీం గతాః, నేల మీద పడ్డాయి, అశ్వములన్నీ కూడా మరణించాయి. వెంటనే వానరులందరూ కూడా ఆ గుర్రాలని, సంహరించబడినటువంటి గుర్రాలు కలిగిన వారై ఆ రథాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసి మళ్ళీ వేగంగా ఎగిరి లక్ష్మణస్వామి పక్కకు వచ్చి నిలబడ్డారు ఆ నలుగురు కూడా. సహతాశ్వాదవప్లుత్య రథాత్ మధిత సారథి శరవర్షేణ సౌమిత్రిం అభ్యథాపత రావణి. రథం నుంచి కిందకి దూకాడు, పగిలిపోయినటువంటి రథం నుంచి కిందకి దూకాడు ఇంద్రజిత్తు. వెంటనే ధనుస్సుతోటి బాణాలు సంధించి లక్ష్మణుడి మీదకి అనేక బాణాలని విడిచిపెడుతూ లక్ష్మణుడి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. లక్ష్మణుడు ఎదురుగా వెళ్ళిపోతూ ఉన్నాడు దగ్గరికి ఇంద్రజిత్తు. తతో మహేంద్ర ప్రతిమస్స లక్ష్మణః పదాతినం తం నిహతైః యోత్తమైః సృజంతమాజౌ నిశితాన్ శరోత్తమాన్ పృశంతదా బాణగణైర్యవారయత్. సాక్షాత్తు ఇంద్రుడితో సమానమైనటువంటి ఆ లక్ష్మణ స్వామి అతని యొక్క ఉత్తమమైనటువంటి అశ్వములు సంహరించబడి నేల మీద పరిగెట్టుకుంటూ నడిచి వస్తున్నటువంటి, తన మీదకి యుద్ధానికి వస్తున్నటువంటి, వాడి అయినటువంటి శరాల్ని తన మీద విడిచిపెడుతున్నటువంటి ఇంద్రజిత్తుని తన బాణాలతోటి నివారిస్తూ ఉన్నాడు. అతడు దగ్గరకు రాకుండా బాణములు వేస్తూ అడ్డుకుంటూ ఉన్నాడు. సహతాశ్వో మహాతేజా భూమౌ తిష్టన్ నిశాచరః ఇంద్రజిత్తు పరమ క్రుద్ధః సంప్రజ్వాల తేజసా. మనకి 88వ సర్గ పూర్తి చేసుకున్నాం. 89వ సర్గలోకి వెళితే గాని వాడు మరణించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం 89వ సర్గలో మొదటి శ్లోకం చదివేసుకున్నాం. మొత్తానికి 88 సర్గలు పూర్తి చేసుకున్నట్టు లెక్క. తతో మహేంద్ర ప్రతిమస్స లక్ష్మణః పదాతినం తం నిహతైః యోత్తమైః సృజంతమాజౌ నిశితాన్ శరోత్తమాన్ భృశంతదా బాణగణైః న్యవారయత్. తన దగ్గరికి రాకుండా నిలుపుతూ ఉన్నారు లక్ష్మణ స్వామి. వాడి నేలమేంచి ఆయన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. లక్ష్మణ స్వామి చేతిలో ధనుసుతోటి వాడి మీదకి బాణాలు చిమ్ముతూ ఉన్నారు. వాడు కూడా లక్ష్మణ స్వామి మీదకి బాణాలు వేస్తూ ఉన్నాడు. వేయనివ్వండి కాసేపు. మనం రాబోయేటువంటి బుధవారం నాడు బహుశా కలుసుకుని ఇంద్రజిత్తుని సాగనంపుతాం. బహుశా ఇంకా ఆలస్యం చేయడం కుదిరేటువంటి వ్యవహారం కాదు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.